Well, good evening and welcome to all of you to the wonderful 13th episode. My friends, ఈరోజు మనము ఇన్కమ్ స్టేట్మెంట్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వెరీ యూస్ఫుల్. మీరు ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్, ఇది పవర్ఫుల్ అండ్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. దానికంటే ముందు మనం గత వారం రోజులుగా ఏమేమి నేర్చుకున్నామో అవి టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ వాట్ వీ లెర్న్డ్. ఎందుకంటే ఒకసారి రివిజన్ చేసుకుంటేనే లాస్ట్ 10 daysగా మనం ఏం నేర్చుకున్నామో రివిజన్ చేస్తే కానీ ఉపయోగం ఉండదు. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్స్ కామెంట్స్ కూడా చూడండి. ఎందుకంటే మీరు మిస్ అయినది ఇంకొకరు టైప్ చేస్తారు, మీరు టైప్ చేసిన ఇంకొకరు యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ లెట్ us గో. ఎస్పెషలీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మనం కొన్ని పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం, అవన్నీ టైప్ చేయండి ఫాస్ట్. మాక్సిమం ప్రతి ఒక్కరు ఒక్కొక్క 5 పాయింట్లు టైప్ చేయాలి. 5 పాయింట్లు మినిమం టైప్ చేయాలి. ఊరికే వింటూ పోతే లాభం లేదండి. ఈ గత 10 రోజులుగా ఏం నేర్చుకున్నారు, అలాగే మీకు నచ్చిన పాయింట్స్ కూడా టైప్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్, వాట్ యు లైక్. యాక్చువల్గా మీకు నచ్చినవి గుర్తుంటాయి, మీకు అర్థమైనవి గుర్తుంటాయి. మిగతా వాళ్ళ కామెంట్స్ కూడా మీరు చూడండి. ఎవ్రీబడి స్టార్ట్ సీయింగ్ అట్ అదర్స్ కామెంట్స్ ఆల్సో. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ 4-5 రోజులుగా మనం ఏం నేర్చుకున్నామో చూడండి. వెల్ ఈవినింగ్, లెట్ us start the session, my dear friends, and really I promise you that today evening is going to be a memorable event in your life. Before starting the session, once again I am asking you, there are 2 options. Option number 1 is dull and boring lecture type. Option number 2 is interesting interactive session. Which one you want? That means I can ask some questions, you can ask me some questions, we can make more interesting, right? Otherwise lectures are boring, right? Yeah, let us start the session one by one. మనము గత వారం రోజులుగా మనం అనుకున్నాం యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ రిపోర్ట్లో చూడడం వల్ల క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది వస్తుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్లో మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం, వాళ్ళని ఎలా అనలైజ్ చేయాలి, సో దట్ మనకు క్వాలిటీ నుంచి క్వాంటిటీ వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం కంపెనీ ప్రాఫిట్స్లో ఉంది అంటే గత 5-10 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఉంటేనే కదా వస్తుంది. కాబట్టి 5-10 సంవత్సరాలు కష్టపడ్డారా లేదా అది తెలుస్తుంది. ప్లస్ ఆ వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళు ఫోన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారా, విజయవంతంగా తన జోబులో వేసుకొని పోతున్నారా, చోక్సీలాగా వెళ్ళిపోతున్నారా, అవి చెక్ చేసుకోవడం కోసం, రైట్? అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అనుకున్నాం. తర్వాత మనము లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్. నాకు తెలిసినంత వరకు నేను కొన్ని రిమైండ్ చేస్తాను. సో వాట్ ఆర్ ద థింగ్స్? రెపో రేట్ అంటే, రివర్స్ రెపో రేట్ ఎంతమంది గుర్తుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టాక్ మార్కెట్ ప్రైస్. సెన్సెక్స్ ఎంతమంది గుర్తుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ఫాస్ట్గా పోతాను, ఫాస్ట్గా రివైజ్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ మైండ్లో ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి, రైట్? తర్వాత మనం ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్. దట్స్ ఇట్. యా, సో ఎమోషన్స్ ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ పెట్టుకోకండి. ఎమోషన్స్ ఫ్యామిలీలో ఉండాలి, స్టాక్ మార్కెట్లో కాదు. సో క్లియర్? వన్ మోర్ క్వశ్చన్ ఇన్ మైండ్. టెక్నికల్ అనాలిసిస్ ఉంది కదా, మళ్ళీ మాకు ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు? వాళ్ళకి ఆన్సర్ తెలుసుకున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళకి ఏంటి టూల్స్? 3 టూల్స్. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టూల్స్ ఐ టోల్డ్ యూ ఇన్ లాస్ట్ టైం? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టూల్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకవేళ మీరు మర్చిపోయింటే మళ్ళీ నేను చెప్తాను, దాన్ని అట్లే టైప్ చేయండి. యాన్యువల్ రిపోర్ట్స్. ఎస్, హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? టైప్ చేయండి. ఫస్ట్ టూల్ ఈజ్ యాన్యువల్ రిపోర్ట్. టైప్ చేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ డేటా అనుకున్నాం. జనరల్గా ఇండస్ట్రీ రిలేటెడ్ డేటా ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్లోనే ఇచ్చుంటారు. మనం ఆల్రెడీ చూసాం, డైరెక్టర్స్ రిపోర్ట్లో, చైర్మన్ రిపోర్ట్లో ఇండస్ట్రియల్ డేటా ఉంటుంది. దాన్ని మనము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం గూగుల్లోనో. ఎలా అంటే ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి పోతున్నారు. పెళ్లి చేయడానికి పోయినప్పుడు వాడు చెప్పాడు, నేను పలానా హెచ్సిఎల్లో పనిచేస్తున్నాను, నాకు 20 లక్షల ప్యాకేజ్ అని. కరెక్టే బాబు, 2 చెక్ చేసుకుంటారు కదా. హెచ్సిఎల్లో పనిచేస్తున్నాడా లేదా, ఫస్ట్ 20 లక్షల ప్యాకేజ్ ఉందా లేదా, ఆ 2 క్రాస్ చెక్ చేసుకోవాలా, రైట్? అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రెడిట్ రేటింగ్ అంటారు. ఏ కంపెనీలో అయినా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గురించి ఇంకా మాట్లాడలేదు, నెక్స్ట్ వీక్ మనం మాట్లాడదాం. లాంగ్ టర్మ్ చేసేటప్పుడు క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ దాని గురించి నేను చెప్పాను. క్రైసిల్ అని, ఎక్రా అని, కేర్ రేటింగ్స్ అని వాళ్ళు ఇస్తారు, ఆ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి, రైట్? నెక్స్ట్ చైనీస్ బ్యాంబూ గురించి మనం గుర్తుపెట్టుకున్నాం. చైనీస్ బ్యాంబూ ఏంటి? 4 years ఏమి చెట్టు రాదు, కానీ వేయంగా 1 fine day ఒకేసారి 4 సంవత్సరాలు చిన్న మొలక కూడా రాదు. అదే 6 వారాల్లో 80 అడుగులు పొడుగు పెరుగుతుంది, రైట్? దాని గురించి మనం 6 lessons నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. చైనీస్ బ్యాంబూ నాకు తెలియకుండా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు ఏదో తెలియకుండా అన్నింటిలో అక్కడక్కడ మొలకలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. తేడా వచ్చేసింది. తర్వాత నాకు అర్థమైంది, లేదురా బాబు, ఒక ఫీల్డ్కి స్టిక్ అయిపోవాలి, దానికి టైం ఇవ్వాలి.
కనీసం ఒక ఫీల్డ్లో ఉండంటే 3 to 4 years మనం ఉండాలి. అదే మార్వాడీస్లో అంటారు 1000 దిన్ అని. 1000 దిన్ అంటే 1000 days. 1000 days ఏదైనా మనం ఫీల్డ్లో ఉన్నామంటే ఖచ్చితంగా దాంట్లో లోటుపాట్లు అర్థమవుతాయి. చైనీస్ బ్యాంబూ గురించి 6 points చెప్పాను. వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ. ఫస్ట్, ఎందుకంటే అది నా మైండ్లో కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. సక్సెస్ డస్ నాట్ కమ్ రైట్ అవే. అంటే ఆల్ ఆఫ్ సడన్ సక్సెస్ రాదు. 6 lessons ఫ్రమ్ బ్యాంబూ ట్రీ. నెక్స్ట్, సక్సెస్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్. మై ఫ్రెండ్స్, సక్సెస్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టచ్చు. సివిల్ ఇంజనీర్స్ లాగా 10 story బిల్డింగ్ ఒక ఫౌండేషన్ ఉంటుంది, 20 story బిల్డింగ్ ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ లోతని కాదు, స్ట్రాంగ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, స్ట్రాంగ్. హౌ మెనీ పీపుల్ గాట్ ద పాయింట్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ కోసం ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తున్నామా, లైట్గా వేస్తున్నామా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇవన్నీ చూసిన వాళ్ళకి మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుందా, లూజ్గా ఉంటుందండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తర్వాత ఇంకో లెసన్ ఏంటంటే, సక్సెస్ కమ్స్ విత్ ద కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్. మళ్ళీ ఐ విల్ రిపీట్, కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్. చూసారా, మనం ఆల్మోస్ట్ ఒక 10 రోజులుగా రోజు క్లాస్ చేస్తూనే ఉన్నాం. కన్సిస్టెన్సీ వచ్చింది. మన ఇంతకుముందు ఎప్పుడైనా కూర్చున్నారా ఇంతసేపు? అది ఫ్రీ క్లాసుల్లో. డబ్బులు ఇస్తేనే కూర్చోం సార్, ఇంకా క్లాస్ యొక్క ఫ్రీ క్లాస్లో కూర్చుంటాం. ఎనీహౌ, యూ ఆర్ సూపర్ డియర్. యూ ఆర్ ఎక్సలెంట్ టీమ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఐఎమ్ టైపింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. You are excellent. You are excellent batch. Superb. Right. So now type in the comment box. I will be consistent. Type in the comment box. I will be consistent in learning, earning, relationship, health. ఏ ఫీల్డ్ అయినా కన్సిస్టెన్సీ కావాలి. మీ పిల్లలతో రిలేషన్షిప్ అయినా కన్సిస్టెన్సీ కావాలి. అంతేగాని సంవత్సరానికి ఒక రోజు మెచ్చుకుంటే సరిపోదు. మీ గర్ల్ ఫ్రెండ్ అయినా బాబు, బ్యాచిలర్స్, ప్రతిరోజు మెచ్చుకోండి అయ్యా. అప్పుడు ఆ అమ్మాయి మీకు లైన్లో ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిలు, కన్సిస్టెన్సీ. ఆడవాళ్ళకైనా అంతే, రోజు వంట చేసేది కరెక్ట్గా చేయండి. అదే కన్సిస్టెన్సీ. వారంలో కనీసం ఒక రోజు బ్రేక్ తీసుకోండి, తప్పేం లేదు. రైట్. నెక్స్ట్, ఫర్గెట్ టు నర్చర్ యువర్ డ్రీమ్. డోంట్ ఫర్గెట్ టు నర్చర్ యువర్ డ్రీమ్. అంటే చెట్టుకు ఎరువు ఎలా వేయాలో, నీళ్ళు ఎలా వేయాలో ప్రతిరోజు మనం దాన్ని వేయాలి. ఇప్పుడు మనం రోజు రివిజన్ లాగా చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. నౌ టెల్ మీ, ఆర్ యూ నర్చరింగ్ యువర్ డ్రీమ్ ఆర్ నాట్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐఎమ్ నర్చరింగ్ ఇన్ మై డ్రీమ్. నేను చెప్పింది టైప్ చేయండి, ఎందుకంటే మీరు టైప్ చేస్తే మీ బ్రెయిన్లో ఎక్కుతుంది ఈ 6 points. ఐఎమ్ నర్చరింగ్ మై డ్రీమ్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అప్పుడు కాన్ఫిడెన్స్, ఎస్, నా డ్రీమ్స్ కోసం నేను పనిచేస్తున్నాను. బిజినెస్ మ్యాన్ అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంది. యాక్చువల్గా చాలా బాగుంది. సినిమా గురించి నేను అడగట్లేదు, ఫ్యాన్స్ గిన్స్ అడగట్లేదు. సినిమాలో ఒక డైలాగ్, సార్ మీ ముంబై గురించి కలలు కనడం మాపేయండి సార్, మీ గురించి కలలు కనండి అంటాడు. రియలీ వండర్ఫుల్. ఎస్ బాబు, చంద్రబాబు నాయుడు గురించి కలలొద్దు, జగన్మోహన్ రెడ్డి గురించి కలలొద్దు, మోడీ గారి గురించి కలలొద్దు, కేసీఆర్ గురించి కలలొద్దు, రేవంత్ రెడ్డి గారి గురించి కలలొద్దు, కేఏ పాల్ గురించి కలలొద్దు. ఓకే, మహేష్ బాబు గురించి కళ్ళ కనకండి, పవన్ కళ్యాణ్ గురించి కళ్ళ కనకండి, జూనియర్ ఎన్టీఆర్ గురించి అల్లు అర్జున్ కలలు కనకండి. వాళ్ళు మనకి టైంపాస్ వస్తువులు. చూసామా, చదివామా, వచ్చామా, అయిపోయింది. ఒకవేళ కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటే తీసుకోండి, కొద్దిగా గొప్ప ఇన్స్పిరేషన్, దట్స్ గుడ్. ప్రతి మనిషిలో మంచి క్వాలిటీ ఉంటుంది, తీసుకోండి. ఎక్కడికి పోయినా మా ఫ్రెండ్ మురళీకృష్ణ అంటాడు, సెమినార్కి పోయినా, స్టేజ్కి పోయినా, పెళ్ళికి పోయినా, ఎక్కడికి పోయినా 2 విషయాలు తెలుసుకోవాలంట. ఏం చెయ్యాలి అని తెలుసుకోవచ్చంట, ఏం చేయకూడదని తెలుసుకోవచ్చంట. ఈ ప్రోగ్రాంలో కూడా మీరు ఏం తెలుసుకున్నారో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏం తెలుసుకున్నారు? ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. ఎందుకంటే విమర్శలు 2 రకాలు ఉంటాయి, సద్విమర్శ, దుర్విమర్శ. ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరన్నా విమర్శిస్తే అది సద్విమర్శ. ఐ విల్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. ఏదైనా మిస్టేక్ ఉంటే చేయండి, ఐఎమ్ రెడీ. ఎందుకంటే టు ఎర్ ఈజ్ అ హ్యూమన్ థింగ్. మిస్టేక్స్ చేయకుండా ఎలా వెళ్తాం, అది న్యాచురల్. అందుకే నేను వెళ్తున్నా. రైట్. నెక్స్ట్, బిలీవ్ వితౌట్ డౌట్స్. ఏ డౌట్ లేకుండా మిమ్మల్ని మీరు నమ్మండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇది 5th point ఫ్రమ్ బ్యాంబూ ట్రీ. ఐ బిలీవ్ వితౌట్ డౌట్స్. ఐ బిలీవ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వితౌట్ డౌట్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒక లేటెస్ట్ వెల్త్ని నమ్మేటంటే ఐ బిలీవ్ ఇన్ ద లేటెస్ట్ వెల్త్. ఐ బిలీవ్ ఇన్ ద కైలాష్. ఏదో టైప్ చేయండి. రైట్. నెక్స్ట్, 6th, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ది బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బట్ వెరీ ఆఫన్ నెగ్లెక్టెడ్ పాయింట్, ద పేషెన్స్. ప్రజలు పేషెంట్లుగా ఉండడానికి ఇష్టపడతారు కానీ పేషెన్స్తో ఉండడానికి ఇష్టపడరు. ఐ రిపీట్, పేషెంట్లుగా ఉండడానికి ఇష్టపడతారు కానీ పేషెన్స్తో ఉండడానికి ఇష్టపడరు. చూస్తాం కదా సెమినార్లో, సార్ చెప్పండి సార్. అదే ఉండయ్యా, టైం వచ్చేప్పుడు చెప్తాము. మా చిన్నప్పుడు ఉండేదంట, గారెలు పోస్తా లోటా పట్టు అన్నారు. ఒప్పిక ఉండాలి. ఇప్పుడు చిన్న దోశ పెనం మీద కూడా, పెనం స్టవ్ మీద పెట్టిన వెంటనే దోశ వేస్తే రాదు, కొంచెం వేడి చేయాలి, తర్వాత దోశ వేయాలి. అలానే ఎక్కువ వేడి చేస్తే దోశ మాడిపోతుంది. అది కూడా నాకు తెలుసు, ఎంత వేయడు అంత. రైట్.
ఎందుకంటే మనం 2 days క్లాస్ తీసుకోలేదు, మళ్ళీ మైండ్లో మర్చిపోయి ఉంటారేమో, ఇవన్నీ రీకరెక్ట్ చేయాలి. యాజ్ ఎ మెమరీ ట్రైనర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, రైట్? యా, ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి లైక్ ఎ పెయింటింగ్. మళ్ళీ చెప్తున్నా, పెయింటింగ్ లాగా ఓపిక్గా చేయాలి. 5 నిమిషాలకు ఆరిందా లేదా అని చూడకూడదు, రైట్? మళ్ళీ మనం అనుకున్నాం టాప్ డౌన్ అప్రోచ్, ఎకానమీ, ఇండస్ట్రీ, నెక్స్ట్ కంపెనీ. అలాగే బాటమ్ డౌన్ అప్రోచ్, దాని గురించి నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తుందండి? టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్, ఐ రిమెంబర్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ ఆ రోజు 10th రోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉన్న ప్లస్లు మైనస్లు. వాళ్ళకు ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, మనకు కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, రైట్? అది మనం తెలుసుకున్నాం. యా, నెక్స్ట్ ఇన్విజిబుల్ గ్రేడ్ అట్రిబ్యూట్స్ అనుకున్నాం. అంటే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎథిక్స్. ఓకే, కొంచెం స్లోగా వెళ్తా, టైప్లో కామెంట్ బాక్స్లో టైప్ చేస్తున్నారు, స్లోగా వెళ్ళమని. యా, ఐ విల్ గో లిటిల్ బిట్ స్లో. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్, అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, అది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో నుంచి స్టడీ చేసాం, రైట్? అలాగే గూగుల్లో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, గూగుల్లో వెతకండి హౌ వెదర్ టీసీఎస్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, ఎక్కడో రాసి ఉంటారు, కొరాలోనో ఎక్కడో ఒక చోట, మాకు కొంచెం ఐడియా వస్తుంది, రైట్? అలాగే మైనారిటీ షేర్ హోల్డర్స్, షేర్ హోల్డర్ ట్రాన్సాక్షన్స్, ఆ తర్వాత ప్రమోటర్ లైఫ్ స్టైల్ కానీ, పొలిటికల్ అఫిలియేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ క్వాలిటేటివ్ అనాలిసిస్. ఎంతమంది క్వాలిటేటివ్ అనాలిసిస్ పాయింట్స్ గుర్తున్నాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఏదో ఒక్క పాయింట్ గుర్తున్నా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఈ పాయింట్ నాకు గుర్తుంది, ఒక్క పాయింట్ చేయండి చాలు. లేదా 2 గుర్తుంటే 2 టైప్ చేయండి, ఏం పర్వాలేదు. మిగతా వాళ్ళు కాసేపు నన్ను చూస్తూ అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చూడండి. మీకు ఏదైనా గుర్తొస్తే కరెక్ట్ నాకు అది గుర్తుందని. మై ఫ్రెండ్స్, ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, స్పీడ్ ఇంపార్టెంటే కాదని చెప్పను, బట్ డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద స్పీడ్. మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నామో అది కాదు ఇంపార్టెంట్, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. టైప్ ఇన్ కామెంట్ బాక్స్, ఆర్ యూ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ ఆర్ రాంగ్ డైరెక్షన్? టైప్ చేయండి అయ్యా, టైప్ చేయండి, ఇంపార్టెంట్. క్లాస్లో నోట్స్లో రాసుకుంటాం, ఇక్కడ రాసుకోవడానికి లేదు, అందుకే చేయమని టైప్ కామెంట్ చేస్తే. ఈ ఫింగర్స్ మెమొరీ, మజిల్ మెమరీ అంటారు, అది బిగ్ సైన్స్. ఐ విల్ డీల్ ఫ్రీ మెమరీ ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పాం కదా, నవంబర్లో చేస్తున్నాం. ఇప్పుడు దసరాలో వద్దనుకున్నాం, స్కూల్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, సార్ మా స్కూల్లో వచ్చేయండి అని. బై ది వై, హౌ మెనీ పీపుల్ ఆర్ ఫ్రమ్ కాకినాడ హియర్? కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు టైప్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ మే బీ ఇన్ నవంబర్ ఫస్ట్ వీక్, ఐ మే బీ ఇన్ కాకినాడలో ఉంటాను. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మోస్ట్ ప్రాబబ్లీ కలెక్టర్ గారితో కలవచ్చు. కొన్ని ఇన్విటేషన్స్ వస్తున్నాయి. అక్కడ కాకినాడలో కొన్ని స్కూల్స్లో ఈ ఫ్రీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటాం, ప్యూర్ ఫ్రీ ప్రోగ్రామ్, అబ్సల్యూట్ చారిటీ, నో ఒక్క పైసా కూడా తీసుకోం. కాబట్టి మీరు ఎవరైనా కాకినాడలో ఉంటే టైప్ చేయండి కాకినాడ. మా వాట్సాప్ నంబర్ స్క్రాల్ అవుతుంది, అక్కడికి టైప్ చేయండి, సార్ మేము హెల్ప్ చేస్తామని. ఎవరైనా మీకు వాలంటీర్గా మెమరీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రీగా, సో ఎవరైనా వచ్చారంటే వాళ్ళని అలౌ చేసేదానికోసం, రైట్? ఒక 100 మందికో 200 మందికో 300 మందికో వీఆర్ ప్లానింగ్. చూద్దాం, ఎవరైనా మీరు ఇనిషియేషన్ తీసుకుంటారంటే ఒక అబ్జల్యూట్ ఒక 2 days సాటర్డే సండే కానీ ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. అన్ని స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి 300-400 మందిని తీసుకొని వచ్చి అబ్జల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది సరస్వతి గాన సభ ఏదో ఒకటి ఉంది కదా, అక్కడ ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం, పైన దేవుడి దయ, రైట్? నెక్స్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ గురించి తీసుకున్నాం. మళ్ళీ మనము ఈ మేనేజ్మెంట్ గురించి చేసుకున్నప్పుడు రీటైల్ ఇండస్ట్రీస్కి వేరు, ఆయిల్ గ్యాస్ ఇండస్ట్రీకి వేరే ఉంటుందని కనుక్కున్నాం. తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న ఇంపార్టెన్స్, అలాగే బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాను, గుర్తుందా? హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్? దట్ వాజ్ స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్, ఈజీ టు రిమెంబర్. సో 10 నిమిషాల్లో CA చేశాను. హౌ మెనీ ఆర్ రిమెంబర్ దట్ వన్? ఐ రిమెంబర్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే, మీకు హౌస్ ఉంది, కార్ ఉంది, బోనస్ ఇష్యూస్ అంటే, డివిడెండ్ అంటే మీ పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చినట్లే డివిడెండ్, రైట్? డివిడెండ్ కంపెనీ ఇస్తే మంచిదే కాదా, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. క్లియర్? యా. దెన్ లెట్ us come into our యాన్యువల్ రిపోర్ట్స్ గురించి చూస్తున్నాను, ఎందుకంటే ఇది ఫండమెంటల్ అనాలిసిస్లో ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతాం, రైట్? నెక్స్ట్ యాక్చువల్గా 13th రోజు మనము డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ చేయలేదు, మళ్ళీ అన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా, సో దట్ ఫ్రెష్ మెమరీ. ఇప్పుడు చెట్లకి నీళ్లు పోసినట్లయింది, మొలకలన్నీ వచ్చేసాయా? ఎంతమందికి మొలకలు వచ్చాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అవునండి, 2 రోజులు నీళ్లు పోయాయి, మళ్ళీ మొలకలు వస్తున్నాయి అన్నప్పుడు టైప్ చేయండి. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లైవ్ చేస్తున్న వీడియోస్ మొదట ఓపెన్గా పెట్టకూడదు అనుకున్నాం, కానీ మా టీం కొంతమంది వెల్ విషర్స్ దాంతో సరే చేద్దామని ఓపెన్గా పెడుతున్నాం. మీరు ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఆ వీడియోస్ ఇంకొకసారి చూడండి. దయచేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచిని నలుగురికి స్ప్రెడ్ చేయండి. ఇంత డీటెయిల్గా ఎవరివ్వరు, లెట్ us స్ప్రెడ్ ద నాలెడ్జ్. ఓకే, రైట్?
నౌ లెట్ us go into వన్ బై వన్. ఇప్పుడు కన్సాలిడేటెడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి ఒక్కొక్క పేజ్ గురించి చూసుకుందాం. నౌ మిమ్మల్ని యాన్యువల్ రిపోర్ట్స్ డౌన్లోడ్ పెట్టుకోండి అని చెప్పాను. ఎంతమంది యాన్యువల్ రిపోర్ట్స్ ఏదైనా డౌన్లోడ్ చేసి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏ యాన్యువల్ రిపోర్ట్ చూసారో మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. పలానా కంపెనీది నేను చూశాను అని చెప్పి టైప్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను పలానా కంపెనీది యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేశాను, చూశాను. ఎందుకంటే హోంవర్క్ అనేది చిన్నపిల్లలకైతే మనం హోంవర్క్ ఇస్తాం. ఆ తర్వాత మరుసటి రోజు స్కూల్లో వచ్చి టీచర్ చూస్తుంది, చూడకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి మీ పేరెంట్స్కి ఎక్కడ చెప్పాలండి బాబు? చాలామందికి పేరెంట్స్ అప్స్టేర్లో ఉంటారు, అవునా? అప్స్టేర్ అంటే మీ మేడ పైన కాదండి, మా నాన్నగారితో పాటు మీటింగ్లో ఉంటారు. అదే మా నాన్నగారు చాలా పైకి వెళ్ళిపోయారులేండి. ఆయనే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు. అంతా మా నాన్నగారు ఆశీర్వాదం. నేను ఇక్కడ ఉన్నానంటే వెరీ వెరీ నైస్ పర్సన్, సూపర్ పర్సన్. నేను చుడిదారులు పట్టేవాడిని కాలేజ్ రోజుల్లో, పట్టకుండా నన్ను పక్కదారి తెప్పించి మళ్ళీ నన్ను ఒక మౌల్డ్ చేశాడంటే గ్రేట్. అందుకే మా నాన్నగారి పేరు మీద ఆనంద్ ఫౌండేషన్ అని మా నాన్నగారి పేరు మీద సంస్థ క్రియేట్ చేశాం. రైట్, గుడ్, రైట్. సో ఇప్పుడు మీ నాన్నగారు చెప్పలేదు మీరు హోంవర్క్ చేశారో లేదో, రైట్? కాబట్టి మా వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, నాన్న ఎస్టీడీ చేసి ఫోన్ చేసి మాట్లాడండి. అప్పట్లో ఎస్టీడీ కదా, ఎస్టీడీ ఐఎస్డీజీ అంటారు, రైట్? మా ఇంట్లో కొత్త కాన్సెప్ట్ హెచ్ఎస్డి అంటే హెవెన్ స్ట్రైట్ డైలింగ్ అంట, రైట్? యా, జొమాటో, గ్లాండ్ ఫార్మా రిపోర్ట్, డిడివి ప్లాస్టికా, ఎక్సైడ్ బ్యాటరీస్, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ పేజ్ నెంబర్ 179లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఏమేమి చూడాలి మనం? ఇప్పుడు కాసేపు నేనేం చేస్తానంటే నా ఫేస్ తీసేస్తాను, సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. స్కూల్ రోజుల్లో టీచరు ఒరే అదంతా రాయండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే అందరూ అల్లరి చేసేవాడు. అఫ్కోర్స్ నేను కూడా దాంట్లో నెంబర్ 1. మళ్ళీ సార్ వస్తున్నట్టు కిటికీ నుంచి ఎవడో సిగ్నల్ ఇస్తే చెప్పేసేవాడు. ఇక్కడ సిగ్నల్ ఏం లేదండి, మీ ఇష్టం. సో క్లాస్ పిల్లల్లాగా అల్లరి చేస్తారా, సిన్సియర్గా చదువుకుంటారు, చాయిస్ చేసి. నాకెందుకో మీతో చెప్తుంటే నా చిన్నతనం బాగా గుర్తొస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరిని ఒక్కసారి పర్సనల్గా గెలవాలని ఉందండి. ఎవరెవరు అటెండ్ అవుతున్నారో నాకు తెలియదు కానీ, రైట్? ఈసారి నేను ఏదైనా ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరి పేరు చెప్తాను, పలానా చోట ఎవరినుంటే కలుద్దాం. నాకెందుకు మీ ఫేస్లు ఎవరో తెలియదు. ఆ రోజుల్లో ఏదేదో కాలేజీలో కొన్ని సినిమాలు వచ్చాయి, మనుషులు తెలియకుండా కలం స్నేహం అని. ఆ టైప్లో మీరు నాకు కనెక్ట్ అయిపోయారు. ఎక్కడో ఒక స్పిరిచువల్ కనెక్షన్, దట్స్ ఆల్. ఇది నా గొప్ప కాదు, అంతా దేవుడి మహిమ. లెట్ us మీట్. అదృష్టం బాగుంటే కలుద్దాం ఎప్పుడప్పుడు, రైట్? ఓకే, లెట్ us గో ఇన్ టు డీటెయిల్స్. మై ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ పేజ్ నెంబర్ 179లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి డీటెయిల్గా చూద్దాం. ఓకే, 179లో ఫస్ట్ ఇది స్టేట్మెంట్ వచ్చి డీటెయిల్స్ మనం చూడాల్సింది. అంటే కొన్ని రిపీట్ చేస్తాను, దయచేసి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నా ఉద్దేశం బాగా అర్థమైపోవాలి మీకు అని. ఇక్కడ చూడండి, మార్చ్ 2019 అని ఉంది. ఓకే, ఇది చూడండి, మార్చ్ 2019, కాబట్టి ఇది 2019 కదా అర్థమైంది అనమాట. ఓకే, చూసారా? అక్కడ ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్లో ఏంటంటే చూడాలి, ఇది యాన్యువల్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది. ఓకే, ఇది యాన్యువల్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది. క్లియర్? కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్వార్టర్లీ స్టేట్మెంట్. ఇది క్వార్టర్లీ స్టేట్మెంట్ కాదు, యాన్యువల్ స్టేట్మెంట్. ఓకే, మామూలుగా మీకు తెలిసిందే, ఇండియాలో ప్రతి సంవత్సరం 31st మార్చ్ ఇయర్ క్లోజింగ్ కదా, కాబట్టి 31st మార్చ్. తర్వాత ఇక్కడ ప్రతి దాంట్లో చూసింటారు చూడండి, అది మనం చెక్ చేసుకోవాలి, అది క్రోర్స్లో ఉందా, మిలియన్స్లో ఉందా అని, రైట్? ఎంతమంది కనబడిందండి? జూమ్ చేయమంటారా? జూమ్ చేసి చూపిస్తా. జూమ్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇదిగోండి, రూపీస్ ఇన్ క్రోర్స్, చూసారా? రూపీస్ ఇన్ క్రోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడున్న నంబర్స్ అన్నీ క్రోర్స్లో ఉన్నాయా, మిలియన్స్లో ఉన్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. బై ది వై, 1 కోటి అంటే ఎన్ని సున్నాలు ఉంటాయండి? 1 కోటి అన్న నెంబర్ టైప్ చేయండి కామెంట్ బాక్స్లో, చూద్దాం. టైప్ చేయండి. 1 కోటి అంటే నాకు ఎంతో ఆనందం. ఈసారి మేము అనుకున్నాం 1 కోటి మందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని విజన్లో. సో 1 కోటి ఇండియన్స్, అందుకే కోటి అంటే ఎన్ని సున్నాలు అంటే టైప్ చేయండి, రైట్? తర్వాత కొంచెం జూమ్ అప్ చేయాలి, మళ్ళీ జూమ్ అవుట్ కూడా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ లైన్ వచ్చి అంటే ఈ 31st 2019 అంటే ఏంటంటే, ఇది 2018 ఏప్రిల్ 1st నుంచి 2019 మార్చ్ 31st వరకు ఉండేది. సో క్లియర్? 2018 నుంచి ఇదేంటి సార్ ఇంత బేసిక్స్కి వెళ్తున్నారని ఫైనాన్స్ స్టూడెంట్స్ అనుకోవచ్చు. నాన్ ఫైనాన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. ఎంతమంది నాన్ ఫైనాన్స్ స్టూడెంట్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంతమంది అండి నాన్ ఫైనాన్స్ స్టూడెంట్స్? ఐ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. ఒకవేళ ఎక్కువ మంది ఫైనాన్స్ స్టూడెంట్ ఉంటే నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతా, రైట్?
సో 1 crore రూపీస్ అంటే 100 lakh రూపీస్, తెలిసిందే కదా. నెక్స్ట్ తర్వాత వాళ్ళ అది కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది, ఇది క్రోర్స్లో పెట్టాలా లేదా మిలియన్స్లో పెట్టాలనేది అది వాళ్ళ చాయిస్ మీద ఉంటుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ కరెంట్లీ డెనామినేషన్ అయిపోయింది. తర్వాత పర్టికులర్ షోనాస్ మెయిన్ హెడ్డింగ్స్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఏదన్నా స్టేట్మెంట్కు మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి, అది చూసుకోవాల్సింది. అలాగే ఇక్కడ చూడండి నోట్స్ సెషన్ అని ఉంటుంది. ఆ నోట్స్ ఏంటంటే ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు చెప్తారు, ఈ నోట్స్లోకి వెళ్ళి చూడండి, ఇదిగోండి డీటెయిల్స్ ఇక్కడ నోట్స్లో చూడండి అని వాళ్ళు చెప్తుంటారు అనమాట. మనము ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నోట్స్లోకి వెళ్ళి చూడాలి. ఇదిగోండి ఇది నోట్స్, దిస్ ఈజ్ నోట్స్, ఓకే, దిస్ ఈజ్ నోట్స్. కాబట్టి నోట్స్ ఎక్కడైనా డీటెయిల్స్ ఉన్నాయంటే నోట్స్ చూసుకోవాలి. ఓకే, ఇది చూడండి నోట్స్, ఇది నోట్స్. నేను నోట్స్ అంతా హైలైట్ చేస్తున్నా. క్లియర్? 1 by 1 వెళ్దాం, రిలాక్స్గా వెళ్దాం. సో అర్జెంట్ ఏం లేదు, హడావిడి ఏం లేదు, బాగా అర్థం చేసుకోండి. సో ఈ కాలం అంతా నోట్స్ కాలం. క్లియర్? ఇది కాలం. నెక్స్ట్ కొన్నిట్లో ఏంటంటే పాత సంవత్సరంది కొత్త సంవత్సరం వేస్తారు, కొన్నిట్లో వేయరండి. ఇక్కడ చూడండి కొన్ని కాలమ్స్లో ఓల్డ్ ఇయర్ది లాస్ట్ ఇయర్ది ఈ సంవత్సరం వేస్తారు, కొన్నిట్లో వేయరు అలాగా. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళ ఇష్టం. రైట్? జనరల్గా వేయాలి. ఇదిగోండి 2018, 2009 2 సంవత్సరాలు వేశారు. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ ఐటమ్ నుంచి మళ్ళీ వెళ్దాం. మళ్ళీ ఒకసారి నేను ఫేస్ హైడ్ చేసుకునేస్తాను, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంతకుముందే అనుకున్నాం వాళ్ళకి ఇన్సూరెన్స్ రకరకాల కంపెనీస్ ఉన్నాయని, బ్యాటరీ, సబ్సిడరీస్ ఆఫ్ బ్యాటరీ అండ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్. ఫస్ట్ అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇది చూడండి, ఇదిగోండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇదిగోండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఉంది ఇక్కడ. ఇది నోట్ 35లో వెళ్ళారంటే మీకు డీటెయిల్గా నోట్ 35లో చూపిస్తారు. ఇక్కడ నోట్ 35 చూడండి, నోట్ 35 కనబడుతుందండి. నోట్ 35లో చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇక్కడ డీటెయిల్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 2018-19ది, 2017-18ది ఇక్కడ ఇది ఉంది. కాబట్టి మనం దీన్ని 2018లో 13,000 ఉంది, 2017లో 13,000 ఉంది, 2018-19లో 14,670 అయింది. అలాగే ఇక్కడ చూడండి రెండోది అదర్ ఇన్కమ్, జాగ్రత్తగా చూడండి. అదర్ ఇన్కమ్ నోట్ నంబర్ 36, నోట్ నంబర్ 36 చూశారంటే ఇక్కడ చూడండి నోట్ నంబర్ 36. ఓకే, ఇది 39.88 ఉంది. రైట్, 39.88 ఉంది. అదే ప్రీవియస్ ఇయర్లో కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ యాన్యువల్ రిపోర్ట్స్ చూసి టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అదర్ ఇన్కమ్ 2017-18 ఎక్కువ ఉందా, 18-19 ఎక్కువ ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వెరీ ఇంపార్టెంట్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏ ఇయర్ ఎక్కువగా ఉంది అదర్ ఇన్కమ్ అనేది? రైట్. సో నౌ ఒక్కొక్క దానికి వద్దాం. టోటల్ ఇన్కమ్ వచ్చి 14,760, ఇది 2018-19కి. ఇక్కడ 13,150 టోటల్ ఇన్కమ్. ఇది టోటల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్. మనము ఆ నోట్స్లోకి వెళ్తే దాని డీటెయిల్స్ ఉంటాయి. ఇంతవరకు చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ వరకు చూద్దాం. ఇప్పుడు నోట్ 35, నోట్ 36లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 2018 నుంచి 2019కి ఇన్కమ్ పెరిగిందా లేదా? సింపుల్ కామన్ సెన్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. పెరిగిందా లేదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ టెల్ యూ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నోట్ నెంబర్ 35లోకి వెళ్దాం. నోట్ నెంబర్ 35లోకి వెళ్తే అక్కడ మనకు క్లారిటీ వస్తుంది ఏ పేజ్లో ఉంది నోట్ నెంబర్ 35 అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక యాన్యువల్ రిపోర్ట్ ఉంటే నేను నోట్ నెంబర్ 35లోకి వెళ్తాను. రైట్, చూడండి నోట్ నెంబర్ 35 చూసారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2018 అండ్ 2019 ఉంది. ఇదిగోండి ఇక్కడ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, నెట్ ప్రీమియం కెట్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఒకటిగా వద్దాం. ఇక్కడ చూడండి, మనం ఓన్లీ విల్ ఫోకస్ ఆన్ 18th and 19th మాత్రమే ఫోకస్ చేస్తామండి. 2018 and 19. అదేంటి? ఫస్ట్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ. సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ నుంచి వచ్చింది ఏంటి? 10,865. ఇక్కడ చూడండి, ఇది 10,865 ఉంది. ఐ నో కొంతమంది వెరీ స్మార్ట్ ఇన్ నంబర్స్, కొంతమంది అంత స్మార్ట్ కారు. ఇది చూడండి 10,865. ఇది మెయిన్ ఇన్కమ్. తర్వాత సేల్ ఆఫ్ సర్వీసెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్. చూడండి
ఇది సెకండ్ది. ఇన్సూరెన్స్ బిజినెస్ 2756 అంది. జూమ్ చేస్తాను సో దట్ మీకు ఇంకొంచెం క్లియర్. ఈ 10,586 అనేది ఎక్సైడ్ బ్యాటరీస్ది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 10,865.51 అనేది ఎక్సైడ్ మెయిన్ బిజినెస్లో నుంచి ఉండేది. అదే 2756.78 అనేది ఇన్సూరెన్స్ బిజినెస్లో నుంచి ఉంది, రైట్? ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది, మెయిన్ బిజినెస్ ఇన్కమ్ ఉందా, ఇన్సూరెన్స్ బిజినెస్ ఎక్కువ ఉందా? వాళ్ళకి టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ కేస్ స్టడీ తీసుకున్నా. 2022-23కి వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ అమ్మేశారు, అవునా? అది గుర్తు పెట్టుకోండి, చాలా బాగా ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఎస్, ఐ రిమెంబర్ దే హావ్ సోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టైప్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ ఇయర్ మనం చూసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఉండదు, ఇది మాత్రమే ఉంటుంది. క్లియర్? అది చూసుకోవాలి ఉందా లేదా అని. ఒక్కొక్కసారి వేసాడంటే మనం రైట్. ఇప్పుడు తర్వాత చూడండి, ఎందుకంటే నేను శ్రీకాకుళం వెళ్ళానండి. కొంతమంది పాపం శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ప్రొద్దుటూరు, కడప, రామగుండం కొన్ని ఏరియాల్లో ప్రజలు సార్ మాకేం తెలియదు సార్, మీరు ఇంకొంచెం డీటెయిల్గా ఫాస్ట్ పోకండి సార్ అంటున్నారు. సో మీ తెలుగు మాకు అర్థం కావట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్, నేను మాట్లాడే తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కొంతమంది, తప్పేం లేదు. సో అందుకే కొన్నిసార్లు స్లోగా. ఇప్పుడు చూడండి, అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ రిలేటెడ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. ఆపరేటింగ్ ఇన్కమ్ నెట్ రియలైజ్ గెయిన్స్ ఫ్రమ్ డిస్పోజల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, ఇది 85.88. నెట్ రియలైజ్డ్ గెయిన్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ 86.13. అండ్ తర్వాత చూడండి, గెయిన్ ఆర్ లాస్ ఆన్ ఫైనాన్షియల్ అసెట్స్ 86.41, రైట్? నెక్స్ట్ అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్, సేల్ ఆఫ్ స్క్రాప్ 17.75. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ ఇన్స్టాలేషన్ 41. టోటల్ ఈ నెంబర్ నోట్ చేసుకోండి, టైప్ చేయండి ఎక్కడన్నా, ఈ నెంబర్ టైప్ చేయండి, 14,720.88. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు కంపెనీకి ఇవి ఇన్కమ్ స్ట్రీమ్స్ అనమాట. ఏమని ఇచ్చాడు? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నా. ఓకే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 14,720.88. ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా ఉందా లేదా. రైట్, కరెక్ట్గా ఉందా? 14,760.76, రైట్? 14,760.76 కరెక్ట్గా ఉంటే టైప్ చేయండి, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఆర్ టైప్ చేయండి, లేదు ఇది కరెక్ట్గా లేదు అని టైప్ చేయండి, రైట్? ఇంకొకసారి చూపిస్తాను అక్కడ 214, రైట్? ఎందుకు ఎక్కడో తేడా ఉందా, కరెక్ట్గా ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకని నేను చెప్తాను. చెప్పడానికి ముందు మీరు ఇంటెలిజెన్స్ యూజ్ చేయండి. వీటిల్లో ప్రతి సంవత్సరం వచ్చే ఇన్కమ్ ఏంటి, ప్రతి సంవత్సరం గ్యారంటీ వచ్చే ఇన్కమ్ టైప్ చేయండి. ఏ ఇన్కమ్ వస్తుంది, ఏదో ఒకటి అక్కడ ఏముందో కామెంట్ బాక్స్లో అదే టైప్ చేయండి. సేల్ వస్తుందా, సేల్స్ ఆఫ్ సర్వీసెస్ వస్తుందా, నెట్ రియలైజ్డ్ గెయిన్స్ వస్తుందా, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వస్తుందా, సేల్ ఆఫ్ స్క్రాప్ వస్తుందా, ఇన్కమ్ ఇన్స్టాలేషన్, రైట్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అదర్ ఇన్కమ్ అని ఉంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ ఇన్కమ్ స్టేట్మెంట్స్ చూసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఎక్కువ ఉందా, అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందా. ఒక్కొక్కసారి అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందంటే అది ప్రతి సంవత్సరం వస్తుందా, రాదు కదా. కాబట్టి మనం అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాటి మీద ఎక్కువ చూడకూడదు, రైట్? సో దీంట్లో ఏమని ఇచ్చాడు? సేల్ ఆఫ్ స్టోరేజ్ బ్యాటరీస్ 10,865 crores. అంతకుముందు 9,744.18 ఉంది, రైట్? 9,748.48 ఉంది, కాబట్టి కొంచెం పెరిగింది. కొన్నిసార్లు స్టాక్ ఇన్ ట్రేడ్ అంటారు. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి? టైప్ ఇన్ కామెంట్ బాక్స్. ఇక్కడ లేదు, కొన్నిసార్లు ఉంటుంది స్టాక్ ఇన్ ట్రేడ్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఈస్ స్టాక్ ఇన్ ట్రేడ్? ఎంతమందికి తెలుసండి? ఎందుకంటే కొన్ని యాన్యువల్ రిపోర్ట్స్లో వస్తుంది, దీంట్లో లేకపోవచ్చు. ఇప్పుడు చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, రా మెటీరియల్ సప్లై వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. ఆ మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత డీలరు డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. అక్కడ మళ్ళీ రీటైలర్ దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది, అవునా? అదంతా ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కన్వర్షన్ సైకిల్ అంటారు. అది నెక్స్ట్ లెవెల్లో వెళ్దాం. కొన్ని ఏంటంటే కంపెనీ తయారు చేసినా కూడా March 31st ప్రోడక్ట్ రెడీ అయి ఉంటాయి. అవి మళ్ళీ ఏప్రిల్లోనో మేలోనో సేల్ చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్ తయారు చేసినవి ఈ ఇయర్ సేల్ చేశారంటే దాన్ని ఏమంటారు? స్టాక్ ఇన్ ట్రేడ్. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సేల్ చేస్తే దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్. అగ్రిమెంట్ 31st ఉండొచ్చు, కానీ సేల్ ఏమో ఏప్రిల్లో అవుతుంది. ఎంతమంది క్లారిటీ వచ్చిందండి? స్టాక్ ఇన్ ట్రేడ్ నాకు అర్థమైంది, ఐఎమ్ క్లియర్ అబౌట్ స్టాక్. ఈరోజు తెలిసింది స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది. అది టెక్నికల్ వర్డ్, అదేం పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెక్స్ట్ లెట్ us go into నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. క్లియర్? యా.
అందుకే నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ చూస్తే దాంట్లో స్ప్లిట్ ఆఫ్ రెవెన్యూస్ ఉంటాయి. రెవెన్యూస్ అన్నీ స్ప్లిట్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ స్ప్లిట్ చేసిన రెవెన్యూస్ మనము డీటెయిల్గా చూసుకోవచ్చు అనమాట. సో ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ విత్ నోట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసాం లాస్ట్ ఇయర్ 10,865 ఉంది, రైట్. ఈ లాస్ట్ ఇయర్ 974, దాని నుంచి కొంచెం పెరిగింది, రైట్. అలాగే స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ టోటల్ రెవెన్యూస్ మ్యాచెస్ విత్ నంబర్ ఇన్ పిఎల్ లాస్ట్ స్టేట్మెంట్. అలాగే నెక్స్ట్ దీంట్లో చూడండి 17.75, ఇది స్క్రాప్. దాన్ని అదర్ ఆపరేటింగ్ రెవెన్యూ అని కూడా అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు కంపెనీస్ దగ్గర ఉంటాయి, దాన్ని అమ్మేస్తుంటారు, చేస్తుంటారు. అది ప్రతి సంవత్సరం వస్తుందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే కామన్ సెన్స్తో ఆలోచించండి. ఒకవేళ కన్స్ట్రక్షన్ ఫామ్ అయితే ఇటువంటి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ దేంట్లో నుంచి రావచ్చు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకవేళ ప్రింటింగ్ ఇండస్ట్రీ అనుకుందాం, ఆపరేటింగ్ ఫ్రమ్ అదర్, స్క్రాప్ నుంచి రావచ్చు, రైట్. స్క్రాప్ నుంచి రావచ్చు. క్లియర్? నోట్ చేసుకోండి వీరికి వినద్దు, రైట్. ముఖ్యంగా ఈ అదర్ ఇన్కమ్ అనేది బీ కేర్ఫుల్. చాలా చోట్ల అదర్ ఇన్కమ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ నోట్స్లో కొన్ని ఏం చేస్తారంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక ప్రాపర్టీ 200 షేర్ ప్రైస్ 200 crores పెరిగిపోతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్, ఒక పెద్ద కార్ల కంపెనీని అనుకుందాం, లేదా మునిగిపోతున్న ఇండస్ట్రీని అనుకుందాం. మునిగిపోతున్న ఇండస్ట్రీని, మై ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాం, ఈ నోట్స్ అనేది జాగ్రత్తగా చూడండి. ఈ నోట్స్ డీటెయిల్స్ మీకు టీవీలో రావు, వెబ్సైట్స్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తారు. మీకు ఇంతకుముందు ఒక కేసు చెప్పాను, గుర్తుందా? 10 crores, 20 crores, 30 crores, 40 crores వచ్చినప్పుడు ఆ కంపెనీ కొంచెం సేల్స్ తగ్గాయని చెప్తే వాళ్ళు ఆడిటర్స్ ఒక ఐడియా ఇచ్చారు. పలానా చోట మంత్రి చచ్చిపోవడం, హైలైట్స్ జిమ్ జిమ్ జిమ్. సినిమా కాదు కదా, గ్రాఫిక్లో చూపించడానికి. ఇక్కడ మీరే తెచ్చుకోవాలి, గుర్తుందా? మినిస్టరు ల్యాండ్, ఒక కంపెనీ వచ్చింది 200 acres కావాలంటే 500 acres ఇవ్వాలనుకున్నారు. తెలియని వాళ్ళు 2వ 3వ ఎపిసోడ్లో చూడండి, రైట్. మీకు తెలుస్తుంది, అర్థం కాదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అది అమ్మేశారు. అశ్వత్థామ హతః కుంజరః, కండిషన్స్ అప్లై. ఇక్కడ అదర్ ఇన్కమ్ చేసినా కూడా ఇప్పుడు మెయిన్ పేజ్లోకి వెళ్తే ఏమొస్తుంది? లెట్ us see ద మెయిన్ పేజ్. ఈ డీటెయిల్స్ ఏముండవు. అది ఎక్కడి నుంచి ఇన్కమో మనకు తెలియదు మెయిన్ దాంట్లోకి వెళ్తే, రైట్. ఇప్పుడు చూడండి, నేను మెయిన్ దాంట్లోకి వెళ్తాను, రైట్. మెయిన్ దాంట్లోకి వెళ్తే 179లో ఇక్కడ ఏమిచ్చాడు? జస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఇచ్చాడు. టీవీలో అవి కూడా చెప్పరండి. టీవీలో చెప్పేది ఏంటంటే ఇది చెప్తారు, ఆ తర్వాత లాస్ట్లో ప్రాఫిట్ చెప్పేస్తాడు అంతే. ప్రాఫిట్ ఇంత వచ్చింది అని, 950 crores వచ్చిందని చెప్పేస్తాడు అంతే. ప్రాఫిట్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ ఆపరేషన్స్ కూడా ఉండొచ్చు. క్లియర్? అందుకే వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా నెక్స్ట్ ఇదే విధంగా వేరే కంపెనీస్కి ఎలా ఉందో మనం చెక్ చేద్దాం, రైట్. క్లియర్ అండి? అట్లీస్ట్ ఇన్కమ్ వరకు ఎంతమందికి అర్థమైంది? చేతులు అయితే చేతులు ఎత్తండి అంటాను. ఇక్కడ ఏం చేయాలి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, అంతే. ఇన్కమ్ వరకు స్లోగా వెళ్దాం. బాగా ఫౌండేషన్ బాగా అర్థం చేసుకుంటే సూపర్గా మీరు ఇంకేం కన్ఫ్యూషన్ ఉండదు. ఇంతవరకు ఇన్కమ్ గురించి ఎంతమందికి అర్థమైంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు ఇన్కమ్ 2 స్ట్రీమ్సే ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ మళ్ళీ వెళ్దాం. ఇదే విధంగా వేరే కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్సైడ్ది ఎలా ఉంది, అన్నీ చూడాల్సిన పని. ఇప్పుడు ఇద్దరు కాంపిటేటర్స్ కాబట్టి ఇద్దరు చూస్తున్నాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 2022ది నేను చూపిస్తాను, జస్ట్ వెయిట్, రైట్. అలాగే అమర్ రాజా బ్యాటరీస్ కూడా చూద్దాం, 2022 కూడా చూద్దాం. నేను మీకోసం అన్ని రెడీ చేసి పెట్టానండి, విందు భోజనం ఇది. ఇప్పుడు ఎక్సైడ్ చూద్దాం. మనం ఎక్సైడ్ ఎక్కడుంది యాన్యువల్ రిపోర్ట్లో? ఏమి లేదండి, సింపుల్. ఇండెక్స్లోకి వెళ్తాం, ఓకే. ఇండెక్స్లోకి వెళ్ళి చూస్తాం ఎక్కడ ఉన్నాయి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ డైరెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ చూడండి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 271 చూడండి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 271లో ఉంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా 271 పేజ్లో టైప్ చేస్తాం. ఇదిగోండి, నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నోట్స్ వచ్చాయి. నోట్స్ తర్వాత నోట్స్ టు స్టాండ్ అలోన్. కొంచెం ఓపిక చేయాలి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్స్ రిపోర్ట్ తర్వాత ఇక్కడ అంటే 279 నుంచి వాళ్ళు ఇక్కడ చూద్దాం, రైట్. వస్తుంది ఇప్పుడు. అరే రాలేదేంటి? ఓకే, 287లో ఉన్నట్లుంది. ఎస్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్. చూస్తున్నారా? కనబడిందా? రైట్. ఇలాగ వెతుక్కోవాలి.
ఓపిక లేదంటే ఎలా, తప్పదు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇది 2022ది. ఇక్కడ ఏమిచ్చాడు, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. జాగ్రత్తగా చూడండి, అక్కడ మనకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఇక్కడ చూసాం 14,720 అన్నాడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇది 2018ది, నోట్ చేసుకోండి, ఎక్కడైనా మీరు నోట్ చేసుకోండి. 2018లో 14,720 ఉంది, 2022కి వచ్చి 15,078 అయింది. పెరిగిందా, డ్రాస్టిక్గా ఏమైనా పెరిగిందా? ఏం పెద్దగా ఏం పెరగల. అదే చూడండి 2021-22లో 12,000 అయింది. పోతే మనము 14,000తో కంపేర్ చేస్తే 12,000 తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నోట్, ఏ నోట్లో చూడాలి చెప్పండి? ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్ ఏం నోట్ చూడాలి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ చూసి చెప్పండి. అదర్ ఇన్కమ్, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇది, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అండ్ అదర్ ఇన్కమ్. ఏది ఎక్కువ ఉంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు చేసినప్పుడు ఫాస్ట్గా చేయండి, ఇక్కడ మాత్రం స్లోగా వెళ్దాం అర్థమయ్యడానికి కోసం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి చేసుకోకుండా వెళ్దాము. రా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏది ఎక్కువ ఉంది? అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందా, ఇన్కమ్ ఫ్రమ్ మెయిన్ ఆపరేషన్స్ ఎక్కువ ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, ఇప్పుడు మనం నోట్ నెంబర్ 31లోకి వెళ్దాం. నోట్ నెంబర్ 31 ఎక్కడుందో వెతుక్కోవడం, అంతే, ఇంకేముంది, వెతుక్కోవడమే. నోట్ నెంబర్ 31 సెర్చ్ చేద్దాం, ఇక్కడ ఏమైనా ఉందేమో. నోట్ 31, రైట్. నోట్ నెంబర్ 31 లేదంటుంది. ఇక్కడ చూద్దాం. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, మనం డీటెయిల్గా కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ నోట్ నెంబర్ 31 ఎక్కడుందో చూసేస్తాను ఫాస్ట్గా. నోట్స్ ఇదిగోండి, నోట్ నెంబర్ 4, నోట్ నెంబర్ 5. గుడ్ న్యూస్, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతున్నాయి, మనకు ఓపిక ఉండాలి అంతే. నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను, ఏం తప్పు అనుకోకండి. ఇన్నాళ్ళుగా ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ప్రజాశక్తి కానీ, విశాలాంధ్ర కానీ, ఆంధ్రభూమి కానీ, ఆంధ్రప్రభ కానీ కొన్ని వందల వేల న్యూస్లు చదివినారు. ఆ న్యూస్లు చదవడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? లేదు, ఉంది, కాదని చెప్పను, జీరో బెనిఫిట్ అనేది చెప్పను. పోతే వేస్ట్ న్యూస్లు చదివాం. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ చదువు. వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ వారన్ బఫెట్ హౌ హీ హాస్ బికమ్ రిచ్. హీ సెడ్ అదర్ పీపుల్ రీడ్ ప్లే బాయ్, ఐ రీడ్ యాన్యువల్ రిపోర్ట్. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అంటారు, సార్ మీరు ఎలా డబ్బు సంపాదించారు, ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు, అంత ఫాస్ట్గా పైకి వచ్చారు అంటే సింపుల్, మాకు తెలిసిన వాళ్ళందరూ టీవీలు చూస్తారు, నేను యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తాను, అంతే. దట్స్ ఇట్, రైట్. ఇక్కడ చూద్దాం నోట్స్. ఇవన్నీ రెడీ చేసుకోవాలంటే నాకు ఓపిక లేదండి. ఎనీహో స్పాంటేనియస్గా చెప్పేస్తున్నాను మీకు. ఇవన్నీ బ్రెయిన్లో కూర్చున్నాయి కదా. ఎంబీఏలు చదవలేదు. ఎంబీఏలు చదివింటే మీకు నోట్స్ టు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. నోట్స్ చూడండి, ఒక్కొక్క దానికి నోట్స్ 2, నోట్ 2, తర్వాత ప్రాపర్టీస్. మన ఏ నోట్లో అనుకున్నాం? 35. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇక్కడ చూడండి, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్స్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఇవన్నీ నోట్స్లో డీటెయిల్గా ఇచ్చాడు. అదర్ నాన్ కన్కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లో చేశారు. నాన్ కన్కరెంట్ ట్రేడ్ రిసీవబుల్స్, ఇన్వెంటరీస్, వాళ్ళు ఏ ఇన్వెంటరీస్ మీద చేశారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదర్ ఇన్వెస్ట్మెంట్స్, యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు డబ్బులు తీసుకొని పోయి. తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్, ఇక్కడ ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వాళ్ళకి రావాల్సినవి అమ్మేశారు, ఇంకా డబ్బులు రావాలి, అది ట్రేడ్ రిసీవబుల్స్. నెక్స్ట్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో వచ్చినప్పుడు అది వస్తుంది, అందుకని మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. తర్వాత నోట్స్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 12th రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఎంత ఉంది. నోట్ నెంబర్ 14 అదర్ బ్యాంక్. ఇది బ్యాలెన్స్ షీట్ వచ్చినప్పుడు మీకు ఇవి అర్థమవుతాయి, ఇప్పుడేం అర్థం కాదు, డోంట్ వరీ. అదర్ కరెంట్ అసెట్స్ చెప్పాను కదా, అసెట్స్ లయబిలిటీస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఆ నోట్ పై చూడడం అంతే, రైట్. అదర్ ఈక్విటీ, నోట్ నెంబర్ 20 నాన్ కరెంట్ బారోయింగ్స్, అంటే వాళ్ళు తెచ్చుకున్న అప్పులన్నీ కూడా డీటెయిల్గా చూడండి, ఎంత డీటెయిల్గా ఇచ్చారు. నాన్ కరెంట్ ప్రొవిజన్స్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ, అంటే ట్యాక్స్ కట్టే ఒకసారి ఏం చేస్తారంటే ముందు కట్టేస్తారు, మళ్ళీ కొన్ని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉంటుంది, లయబిలిటీ ఉంటుంది. లయబిలిటీ అంటే తక్కువ కట్టిండొచ్చు, మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి లాక్కునేస్తుంది, ఇవ్వండి రా బాబు అని. లేదా వీళ్ళు ఎక్కువ కడతారు, వెనక్కి తీసుకుంటారు. సో అవి కూడా. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్ అని ఇచ్చాడు. నోట్స్ టు కన్సాలిడేట్, ఇవన్నీ మనం చేయాల్సిన పని లేదు, చూడడం వస్తే చాలు. ఇక్కడ ఏం పెద్ద నెంబర్స్ ఉన్నాయండి, ఏం ఇంటిగ్రేషన్ ఉందా, క్యాలిక్యులేషన్ ఉందా, ఏముంది, ట్రిగనోమెట్రీ ఉందా, ఏమి లేదు, హ్యాపీగా చూసుకుంటుండమే, రైట్. నోట్ 26
సార్ ఇంత పని చేయాలంటే ఏదైనా షార్ట్ కట్ కావాలంటే టైప్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం మీకు. రైట్ 27, 29, 30, 31, 32, 33 అదర్ ఇన్కమ్, 32 అదర్ ఇన్కమ్, జాగ్రత్త, 32, 33 కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, 34 చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్, 35, 36, 37 ఇదిగోండి. ఆహా, అదర్ ఎక్స్పెన్సెస్ మనకు కావాల్సింది మర్చిపోయాను నేను. అదర్ ఎక్స్పెన్సెస్ 38 మిస్లానియస్ ఎక్స్పెన్సెస్, 39 ఎర్నింగ్స్ పర్ షేర్. రైట్, ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ వెయిట్, ఇప్పుడే నేను చూపిస్తాను. సైడ్ వేరే దాంతో ఓపెన్ చేస్తే ఇన్కమ్లో నుంచి చూద్దాం. ఇక్కడ కదా అనుకున్నాం, ఇక్కడ నోట్ నెంబర్ 31. సో నోట్ నెంబర్ 31లోకి వెళ్దాం. సో రెండు పక్క పెట్టుకుంటే బెటర్. నోట్ నెంబర్ 31 అన్నాం, 39లోకి వచ్చేసాం. కాస్త బండి ఫాస్ట్గా వెళ్ళిపోయిందిగా. రైట్, ఇక్కడ చూడండి, నోట్ నంబర్ 31 రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్. రెండు చూడండి, రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్ ఇండియా 13,618, అవుట్ సైడ్ ఇండియా డిసగ్రిగేషన్ బేస్డ్ ఆన్ జియోగ్రఫీ. రైట్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కనబడుతుందా అండి? నోట్స్ టు కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. రైట్, ఇప్పుడు చూడండి, ఇండియా నుంచి 13,618 వచ్చింది, అవుట్ సైడ్ నుంచి వచ్చింది. అది ఎలా వచ్చింది? పర్టికులర్స్, మేజర్ కస్టమర్, చేంజ్ ఇన్ డిఫర్డ్ రెవెన్యూ యాజ్ ఫాలోవర్స్, బ్యాలెన్స్ రెవెన్యూస్, కాంట్రాక్ట్ రెవెన్యూస్ చూడండి, కాంట్రాక్టెడ్ రెవెన్యూస్ 15,000, రిడక్షన్ టువర్డ్స్ విజిబుల్ కన్సిడరేషన్ కాంపోనెంట్స్ అది తగ్గించేశాడు. ట్రేడ్ రిసీవబుల్స్ 12,097, అంటే ఇంకా వాళ్ళకి రావాల్సింది 1,200 కోట్లు ఇంకా రావాలి. సో అదర్ ఇన్కమ్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అదర్ ఇన్కమ్ 127.84, బ్యాంక్ డిపాజిట్స్ 28, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టెంట్, ఫైనాన్షియల్ అసెట్స్ క్యారీడ్ అవుట్ అమార్టైజేషన్ కాస్ట్ 103, ఇన్వెస్ట్మెంట్ డెసిగ్నేటెడ్ this month, charges fair value of investment designated, next gain of loss of investment, other non-operating income. సో దీంట్లో గమనించారా, దీంట్లో స్క్రాప్ అనేది లేదు, అబ్జర్వ్ చేశారా? దీంట్లో అదర్ ఇన్కమ్లో స్క్రాప్ సేల్ లేదు, 2018లో స్క్రాప్ సేల్ ఉంది. అలాగే ఇక్కడ ఇన్కమ్ ఇన్సూరెన్స్ లేదు, అబ్జర్వ్ చేయండి, దాంట్లో మనకి ఇన్సూరెన్స్ది ఒక 2,000 ఇదిగోండి చూస్తే ఈ నోట్ 35లో మనం చూసాం. నోట్ 35లో పోతే అక్కడ ఇది 2018 అండి, 2018 నేను చూపిస్తున్నా, 2018 దాంట్లో 14,650 ఏముంది చూడండి, 2,756 crores. ఇది 2018లో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వాళ్ళకి అది రెవెన్యూ 2,700+. అదే 2022లో లేదది, చూసారా, 2022లో లేదా ఆ ఇన్కమ్, కాబట్టి సో అదర్ ఇన్కమ్ లేదు. క్లియర్? ఎంతమంది క్లియర్ అండి? ఈ విధంగా రెండు రిపోర్ట్ చూడడం వల్ల. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం, అమర్ రాజా బ్యాటరీస్ చూద్దాం. అమర్ రాజా బ్యాటరీస్ 2018-19 దాంట్లోనే చూద్దాం. అమర్ రాజా బ్యాటరీస్ ఆయన కాంపిటేటర్. రైట్, దీంట్లో ఉదాహరణకు 119. మై ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, నో టూ యాన్యువల్ రిపోర్ట్స్ ఆర్ సేమ్. ఐ రిపీట్, నో టూ యాన్యువల్ రిపోర్ట్స్ ఆర్ సేమ్. రెండు కంపెనీలది సేమ్గా ఉండదు, అదే కంపెనీతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనము ఎక్సైడ్ బ్యాటరీస్ చూసాం, 2018, 2022 చూసాం. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీది 2018, 2022 ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. రైట్, బ్రీఫ్గా చూద్దామా? రైట్, ఫస్ట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ మొదటి నుంచి 2018-19 నుంచి చూసుకుంటూ వస్తారు. ఇది చూడండి, 2018 కనబడుతుంది అమర్ రాజా బ్యాటరీ. రైట్, చూడండి, జనరల్గా సేమ్ యాన్యువల్ రిపోర్ట్స్ అంటే సిమిలర్ ఉంటుంది కానీ సేమ్ కాదు. ఐ రిపీట్, దేర్ మే బి సిమిలారిటీస్ బట్ నాట్ ద సేమ్. చూడండి, కంటెంట్, విజన్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ డెస్క్, అవార్డ్స్, రికగ్నైజేషన్, మేనేజ్మెంట్. మనకు కావాల్సింది ఏంటి? క్వాలిటేటివ్ అనాలిసిస్ చూడాలి ఒకవేళ మీరు అమర్ రాజాలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. బ్రీఫ్గా చూద్దాం, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎక్కువ స్పీడ్ వద్దు. వాళ్ళ 2018ది ఎక్సైడ్ది, ఇది 2018ది, ఇది అమర్ రాజాది. ఈ వర్డ్స్ వాళ్ళు ఏదో వాళ్ళు రాసుకుంటారో అది చూసుకుందాం. సేల్స్ చూడండి, పెరుగుతున్నాయా లేదా, వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయా లేదా అమర్ రాజాది. రైట్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంత ఉంది, ఇది మనం కంపేర్ చేసుకోవాలి. అమర్ రాజాలో ఎంత ఉంది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఎక్సైడ్లో ఎంత ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రెండు కంపెనీస్ కొన్నాళ్ళుగా స్టాగ్నేటెడ్గా ఉన్నాయి, ఇంకా రాబోయేది ఎలక్ట్రానిక్స్ కాబట్టి వాళ్ళు ఈ డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకు సంబంధించిన వాటి మీదే పెద్దగా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇండస్ట్రీ మే గోయింగ్ టు టేక్ షిఫ్ట్
ఇప్పుడు ఎవరైతే రైట్ స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి బిజినెస్ విపరీతంగా పెరుగుతుంది. రాంగ్ స్టెప్ తీసుకున్న వాళ్ళు మునిగిపోతారు. ఎందుకంటే టర్నింగ్, ఇప్పుడు వాళ్ళు రోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ పీరియడ్ ఇటువంటివి ఒక్కోసారి మనకు మంచి ఆపర్చునిటీస్గా ఉంటాయి అనమాట. వాటిని క్లోజ్గా స్టడీ చేసామనుకోండి. ఎగ్జాంపుల్ వీళ్ళ కాంపిటేటర్ ఇంకెవడో వచ్చి సూపర్ ఎలక్ట్రానిక్ కార్లకు సరిపోయి ఒక బ్యాటరీ తయారు చేశాడు అనుకోండి, తక్కువ కెపాసిటీతో ఈజీగా చార్జబుల్ ఉండేటట్లు. అప్పుడు వాళ్ళు షైన్ అవుతారు. ఇప్పుడు నేను చూపిస్తాడు. ఎక్సైడ్ వాళ్ళు ఇది ఏఆర్బిఎల్ది ఫ్రమ్ ద మేనేజ్మెంట్ డెస్క్, ఇవన్నీ వాళ్ళు ఏదో చెప్పింటారు, రైట్? ఇవన్నీ చూసుకోండి. వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూడగానే కొంచెం ఐడియా వస్తుంది వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఫర్మ్ మీద పెడుతున్నారు అనేసి. ఇది 2018, రైట్? లెట్ us go లిటిల్ బిట్ ఫాస్టర్. ఓవర్ వ్యూ ఏంటి, రైట్? బ్యాటరీ సెక్టర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ద ఇండియన్ లెడ్ యాసిడ్ ఇండస్ట్రీ $300 billion in size and has been growing at 10% యాన్యువల్ గ్రోత్ పెరుగుతోంది. ఓవరాల్గా ఇండస్ట్రీ 10% పెరుగుతోంది. ఐడియా ఎక్సైడ్లో కూడా అదే ఇచ్చారు. ఈ వీళ్ళ ఇండస్ట్రీ ఏ గ్రోత్లో పెరుగుతుందని మనం చెక్ చేసుకుందాం, రైట్? నెక్స్ట్, సో దీంట్లో నేను ఎక్కువ టైం ఇవ్వను, విల్ గో వెరీ వెరీ ఫాస్ట్. బిజినెస్ ఆపరేషన్స్ ఏమేం చేస్తున్నారు వాళ్ళు, తర్వాత ఆటోమేటివ్ బ్యాటరీ డివిజన్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, డిస్పైట్ బీయింగ్ లో స్టోర్ ఎన్వైరన్మెంట్ ప్రివైయింగ్. చూడండి, దాంట్లో కూడా అదే రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే 2018-19 ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి వెరీ వెరీ బ్యాడ్ ఇయర్. జనరల్గా సైక్లికల్ అని ఉంటుంది. ఒక 4-5 years ఒక ఇండస్ట్రీ డౌన్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. కోవిడ్ తర్వాత ఆటోమేటివ్ ఇండస్ట్రీ బాగా పెరిగింది. కోవిడ్ అంతకుముందు అంతా ప్రైవేట్ లోకల్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉండాలి, వీళ్ళు మారిపోయారు, రైట్? సో ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. కళ్ళకు కొంచెం స్ట్రెయిన్ ఇస్తూ ఉంది. ఆ 5 minutesలో ఏం చేస్తానంటే మీరు స్క్రీన్ చూడకుండా మీ కామెంట్లు మాత్రం చూస్తాను. ఆ లోపల మీరు యాన్యువల్ రిపోర్ట్ను ఒకసారి రివైజ్ చేసుకోండి, రైట్? చేస్తాను. విల్ కమ్ బ్యాక్, ఐఎమ్ హియర్ ఓన్లీ. ఈరోజు ఇన్కమ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేద్దాం. ఐఎమ్ హియర్ ఓన్లీ. ఏదైనా టైప్ చేయాలనుకుంటే, కామెంట్స్ చేయాలనుకుంటే, క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి. ఒక 2 minutes నేను కామెంట్ బాక్స్ని చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టూడియోలో లైట్లన్నీ ఆఫ్ చేసాం, కళ్ళకి కాస్త స్ట్రెయిన్ తగ్గడం కోసం. 2 minutes స్టూడియోలో లైట్స్ ఆఫ్. మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తారా? టైప్ చేయండి కామెంట్స్లో. ఎంతమంది ఉన్నారండి? టైప్ చేయండి. ఇక్కడ హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రెసెంట్ హియర్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐఎమ్ హియర్. మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే టైప్ చేయండి, రైట్? కొంతమంది అడిగారు ఏంజల్ 1 మళ్ళీ టైప్ చేయమని చెప్పి. షూర్, ఏంజల్ 1 చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. హౌ టు బై ఎస్ఐపి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తానండి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అయిన వెంటనే ఎస్ఐపిలో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలని మీకు నేర్పిస్తాను. సో దట్ మీకు ఏంజల్ 1 క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇండివిజువల్ ఫాలో ఈ అంటే ఎడ్యుకేషన్. అవును, వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే కాలేజ్లో పోయి ఎడ్యుకేట్ చేయరండి, ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఏ పెద్ద బిజినెస్ పర్సన్ అయినా కొత్త ఇండస్ట్రీస్ ఏమేమి వస్తున్నాయి, వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్స్ చేశారంటే ఏంటి? ఎడ్యుకేషనే. ఇప్పుడు కొత్త మార్కెటింగ్ పర్సన్ వస్తాడు, సార్ మీ దాంట్లో ఈ సిస్టమ్స్ పెడితే బాగున్నాయి అని చెప్పాడంటే అది ఎడ్యుకేషనే, రైట్? వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటూనే ఉంటారు, రైట్? ఇంట్రాడే గురించి చెప్తానండి. ఇది అయిపోయిన వెంటనే ఫండమెంటల్ అనాలిసిస్ అయిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ అయిన తర్వాత ఇంట్రాడే ఉంటుంది. చెప్తాను, ఇంట్రాడే ఖచ్చితంగా చెప్తాను. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడే టైప్ చేస్తా. హౌ టు ప్రిడిక్ట్ 3 short-term టార్గెట్స్. మీకు టెక్నికల్ అనాలిసిస్ అప్పుడు చెప్తానండి. ఎస్, హౌ టు ప్రిడిక్ట్ 3 short-term శ్రీ గ్లోబల్ సర్వీసెస్. అది నాకు తెలిసి వేస్ట్ అండి, దాన్ని పంపించేస్తే బెస్ట్. పాయింట్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ కంపెనీ చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎక్సెస్ క్యాష్ ఉంటుంది. ఇన్ విచ్ వెబ్సైట్ యు ఆర్ సీయింగ్? మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఐ హ్యావ్ గ్రో డీమ్యాట్ అకౌంట్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఓపెన్? ఏంజల్ 1లో ఓపెన్ చేస్తే మా గైడెన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎడ్యుకేషనే. ఏంజల్ 1లో ఓపెన్ చేసిన వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము లైఫ్ లాంగ్. ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి చెప్తామండి. ఏంజల్ 1 అకౌంట్ ఆల్రెడీ సార్, హౌ టు టేక్ అకౌంట్ ఫ్రమ్ యూ? మా దగ్గర అకౌంట్ తీసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద తీసుకోండి. గ్రోలో అకౌంట్ ఉంటే ఉండింది, మా దగ్గర ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మేము గైడెన్స్ ఇస్తాము. ఇది ఎడ్యుకేషన్, అది గైడెన్స్, రెండు డిఫరెంట్. అప్పుడు ఏంటంటే ఈ పనులన్నీ నాకు వచ్చు కాబట్టి అది నేను చేసి మీకు హెల్ప్ చేస్తాను. అప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు ఈజీ, ఐ విల్ బి లైక్ రెడీ రికనర్. ఎగ్జామ్ హాల్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినట్టు నేను ఇస్తాను, రైట్? వెల్త్ ఈవినింగ్. హౌ టు అనలైజ్ బ్యాంక్స్. ఎస్, బ్యాంక్స్ గురించి కూడా చెప్తాను. హౌ టు అనలైజ్ బ్యాంక్స్ అన్నారు, చెప్పుకుందాం. F&O గురించి చెప్తాను, ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాను, స్టాక్ ప్రైస్ ఉందా ఎక్కువగా ఉందా ఎలా తెలుసుకోవాలి అది చెప్తాను, ఫేర్గా ఉందా లేదా చెప్తాను, మీకు చెప్తానండి, అది కూడా చెప్తాను, రైట్? నౌ లెట్ us go into అవర్ సెషన్. ఇప్పుడు AR బోధి చూసాము. వీళ్ళ యాన్యువల్ రిపోర్టు
ఈ విధంగా డీటెయిల్స్ చూసుకుంటూ పోతే ఏ పేజ్లో ఉందో ఒక్కసారి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దాంట్లో ఇది స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ చూడండి వీళ్ళది 68936299. 2018లో 6299 అయింది, 6839 అంటే పెద్దగా పెరగలేదు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా టైప్ చేయండి ఈ నంబర్. March 31కి వచ్చింది 6839 టైప్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ వీళ్ళది అదర్ ఇన్కమ్ నోట్ నెంబర్ 21లో ఇచ్చారు, నోట్ నెంబర్ 22లో ఇచ్చారు. ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెన్సెస్ ఇదే స్టేట్మెంట్లో ఇచ్చేశారు. ఎక్సైడ్లో ఏం చేశారు, ఎక్స్పెన్సెస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నోట్లో డీటెయిల్గా ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేశారు. పర్చేస్ ఆఫ్ స్టాక్ అండ్ ట్రేడ్, చార్జెస్ ఇన్వెంటరీ, ఎక్సైజ్ డ్యూటీ, ఎంప్లాయీస్ బెనిఫిటరీ ఎక్స్పెన్సెస్. చూడండి ఎంప్లాయీ బెనిఫిటరీ ఎక్స్పెన్సెస్ 345, ఇది క్రోర్స్లో ఉందా మిలియన్స్లో ఉందా చూడండి ఇక్కడ అమౌంట్. ఆల్ అమౌంట్స్ అండ్ క్రోర్స్ ఎక్సెప్ట్ షేర్ డేటా అండ్ వేర్ అదర్వైజ్ స్టేటెడ్. ఎస్, 345 crores ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇచ్చారు, అది మనకు పెట్టలేదు, రైట్. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, ఎర్నింగ్ బిఫోర్ షేర్. ఇక్కడ చూడండి బోనస్ అండ్ డైల్యూట్ 28 rupees వచ్చింది ఎర్నింగ్ పర్ షేర్. యా, నౌ అలాగే 2022 యాన్యువల్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 6839 అనేది గుర్తుపెట్టుకోండి. టైప్ చేయండి కామెంట్ బాక్స్లో, జస్ట్ మీ గుర్తుండడం కోసం. ఇమీడియట్గా నేను అమర్ రాజా బ్యాటరీస్దే 2022-23 దాంట్లోకి వెళ్తాను, 271 పేజ్లోకి వెళ్తాను. అక్కడ పేజ్ నెంబర్ 271లో ఉన్నట్టుంది, చూద్దాం. 22, 28, 271. ఎస్, ఇది చూడండి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. దీంట్లో చూస్తే 10,480 వచ్చింది, 6,000 ప్లస్ ఉండేది 10,000 అయింది. అంటే వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబల్ అయ్యాయి. అదే ఎక్సైడ్లో ప్రాఫిట్, ఇప్పుడు ప్రాఫిట్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంది, అమర్ రాజాలో ఉందా ఎక్సైడ్లో ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అమర్ రాజాలో ఉందా చూడండి, అమర్ రాజాలో 14,000 ఉండింది, సారీ ఎక్సైడ్లో 2018లో 14,000 ఉండింది, అదే జస్ట్ 15,000 అయింది ఎక్సైడ్లో. అదే అమర్ రాజాలో 6,000 నుంచి 10,480 అయింది. ఏ కంపెనీలో గ్రోత్ బాగుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. విచ్ కంపెనీ ఈస్ హ్యావింగ్ బెటర్ గ్రోత్? అమర్ రాజా బ్యాటరీస్లో గ్రోత్ బాగుందా, ఎక్సైడ్ బ్యాటరీస్లో గ్రోత్ బాగుందా? బై ద బై, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ అవర్ ఇగ్నరెన్స్. ఇలాగే ఒక 2 కంపెనీస్ మనం కంపేర్ చేస్తే మీకు ఐడియా ఏది బెటర్ అనిపిస్తుంది మీరే టైప్ చేయండి, నేను చెప్పను. ఎక్కడ ప్రాఫిట్ గ్రోత్ ఎక్కువ ఉంది? యాక్చువల్లీ అమర్ రాజా చిన్న కంపెనీ, ఎక్సైడ్ పెద్ద కంపెనీ. ఎక్సైడ్ ఓల్డ్ కంపెనీ, అమర్ రాజా ఓల్డ్ అంటే మళ్ళీ అంత ఓల్డ్ కంపెనీ కాదు. ఏది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఈ 5 years పెర్ఫార్మెన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది టైప్ చేయండి, మీ అభిప్రాయాన్ని టైప్, ప్రతి ఒక్కరు టైప్ చేయాలి, ప్రతి ఒక్కరు, కొంచెం చిన్నగైనా పెద్దగైనా పర్లేదు టైప్ చేయండి, రైట్. ఇప్పుడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ నోట్ నెంబర్ 22లో పోయి చూద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఓన్లీ సేల్స్ ద్వారా వచ్చిందా లేదా అదర్ ఇన్కమ్ కూడా వచ్చిందా, అది కూడా చూడాలిగా. కాబట్టి 22లో పోయి చూస్తే మీకు ఐడియా వస్తుంది. 22 పేజ్ నెంబర్, సారీ నోట్ నెంబర్ 22. ఫాస్ట్గా వెళ్దాం. లెట్ us గో వెరీ వెరీ ఫాస్ట్. ఎందుకంటే ఈ పీడిఎఫ్లో సెర్చ్ చేయడం కొంచెం కష్టమే, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కటి దీంట్లో ఉంటుంది. పోతే చదువుకునేటప్పుడు మీరు, అందుకే ముందే చెప్పాను, ఎక్సెల్ షీట్, ఈ డేటా అట్లట్లే ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. లేదా నోట్బుక్లో, వారన్ బఫెట్ కాలంలో రాకేష్ జుంజునవాలా గారు ఇప్పటికీ, అంటే చనిపోయే ముందు రోజు వరకు ఆయనకి నోట్బుక్లో రాసుకునే అలవాటు ఉంది. నోట్బుక్ బెస్ట్ యాక్చువల్గా, మనం చిన్నవి నోట్ చేసుకోవడానికి కష్టం కాబట్టి. నోట్ నెంబర్ 21 మనం చూసింది, రైట్. నోట్ నెంబర్ 10 consolidated financial statement notes to note number 5, note number 6, note number 7, note number 9, note number 10, note number 11, note number 22 equity share capital, other equity consolidated, note number 13, 14, note number 15, 16, 17, 18, 19, 20, 21. ఇక్కడ చూడండి 21. సేల్ ఆఫ్ సర్వీస్ కాంప్రమైజ్ ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్. ఇది చూడండి, సేల్ ఆఫ్ సర్వీస్ కంప్రైజ్ ఆఫ్ అదర్ ఇచ్చాడు.
ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది, అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత వచ్చింది. నోట్ నంబర్ 21 ఇక్కడ రావాలి. ఇన్కమ్ ట్యాక్స్, అదర్ లయబిలిటీస్, ఇదిగోండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గుర్తుందా, మనం పేజ్ నెంబర్ 271లో చూసాము. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏమి ఇచ్చాడు, 10,000. సేల్ ఆఫ్ సర్వీస్ మళ్ళీ దాని కింద ఇచ్చాడు. సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ రెఫర్ నోట్ 1 బిలో అని ఇచ్చాడు. మళ్ళీ చూడండి ఇక్కడ ఇది చూడండి, దాన్ని మళ్ళీ సబ్ నోట్ 1లోకి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ నోట్ 1లోకి వెళ్ళమంటున్నాడు. సేల్ ఆఫ్ సర్వీసెస్ 45.25. ఇక్కడ చూడండి 2022కి 2023కి ఆల్మోస్ట్ 20% గ్రోత్ అయింది. 20%. ఇక్కడ 8,600 ఉంది, 10,000 అంటే ఆల్మోస్ట్ 15% గ్రోత్. ఇస్ ఎ గుడ్ గ్రోత్, రైట్. తర్వాత ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి 2 పాయింట్స్ మాత్రం. ఇక్కడ క్యాలిక్యులేటర్తో నేను చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. క్యాలిక్యులేటర్ కనబడుతుందా అండి మీకు? క్యాలిక్యులేటర్ కనబడుతుందా? కనబడలేదు, వెరీ గుడ్, మంచిదే, కనబడకపోతే మంచిదే, రైట్. నేను క్యాలిక్యులేటర్తో టైప్ చేసి చూస్తాను. ఇక్కడ అమర్ రాజాలో 6,600 నుంచి 10,295 అయింది. ఈజీనెస్ కోసం చెప్తున్నా, ఇక్కడ చూపిస్తాడు అమర్ రాజా 6839 అంటే 6840 అనుకుందాం. ఇక్కడ 10,038, 6840 మైనస్ 10,388.2 అంటే అమర్ రాజాలో గ్రోత్ అయినది ఎంతంటే, గ్రోత్ 3,585 crores గ్రోత్ అయింది. అంటే దాన్ని మనం డివైడెడ్ బై అంతకుముందు 65, సింపుల్ అండి, మన 6839 ఫార్ములా బై 6539 ఇంత గ్రోత్ అయింది ఇంటూ 100 వేస్తే ఎంత గ్రోత్ పర్సంటేజ్ వచ్చింది అని తెలుస్తుంది. 3548 డివైడెడ్ బై 6539 ఇంటూ డివైడ్ బై 5 years. యావరేజ్గా 11% గ్రోత్ ఉంది యావరేజ్గా. గుడ్ గ్రోత్. ఇప్పుడు స్టాక్ ప్రైస్తో దాన్ని చెక్ చేసుకుందాం. ఈ గ్రోత్ అమర్ రాజాలో ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎక్సైడ్లో ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. దేంట్లో కంపారిటివ్లీ ప్రాఫిట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, గ్రోత్ ఫాస్ట్గా దేంట్లో ఉంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు నోట్ 1 అనుకున్నాం. నోట్ 1 దీని కిందకి వద్దాం. సేల్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నాడు. ఇది చూడండి, నోట్ 1 బిలో, నోట్ 2 బిలో. నోట్ 1 10,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాస్ రెవెన్యూ లెస్ ఇన్సెంటివ్స్ అండ్ డిస్కౌంట్. ఇన్సెంటివ్స్ ఇచ్చాడు అంటే అమ్మాడు, తక్కువ రేట్లో ఇచ్చేసాడు. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ పెద్దగా ఏం లేదు కాబట్టి మనకేమి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో దట్ ఇస్ నాట్ బిగ్ ఇష్యూ, రైట్. నెక్స్ట్ ఇవి ఇన్కమ్ సైడ్ అయిపోయింది. నౌ లెట్ us go into ఎక్స్పెన్సెస్ సైడ్. ఎక్స్పెన్సెస్లో చూద్దాం. ఎక్స్పెన్సెస్లో ఒక్కొక్కటిగా ఎక్స్పెన్సెస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. క్లియర్? ఏ పేజ్లో ఎక్కడెక్కడ ఉంది డీటెయిల్స్ చూసుకుంటూ ఎక్స్పెన్సెస్ సైజ్లోకి వెళ్దాం. క్లియర్? ఒకసారి మీ దగ్గర యాన్యువల్ రిపోర్ట్ ఉంటే ఎక్స్పెన్సెస్ సైడ్కి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ సైడ్ కూడా చూడాలి, ఎందుకంటే అది దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యా, నౌ ఒకసారి మళ్ళీ ఎక్స్ సైడ్ పేజ్ నెంబర్ 179లోకి వెళ్దాం. ఇక్కడ పేజ్ నెంబర్ 179లోకి వచ్చాను. వస్తే పేజ్ నెంబర్ 179, యా, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో టైప్ చేయాలి. 2018 మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక టైం పడుతుంది. యాక్చువల్గా ఇంత టైం పట్టదు, డోంట్ వరీ. మీరు చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా చేయగలరు. నాకు తెలుసు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీ, అసలు బీకామ్ వరకు చదివిన వాళ్ళు ఇంకా ఈజీ. ఇక్కడ చూద్దాం. ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 7,000. ఒకసారి నా ఫేస్ కెమెరాని డిజేబుల్ చేస్తాను సో దట్ మీకు ఒకసారి క్లియర్గా చూసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 7,000 ఉంది. ఇక్కడ ఏం చేశాడు, 37లో పెట్టుకున్నాడు, రైట్. నోట్ నెంబర్ 37, రైట్. నేను ఒక పని చేస్తాను, నేను కూడా ఒక నోట్బుక్ రాసి పెట్టుకుంటే సరిగ్గా మళ్ళీ పైకి వచ్చే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే పక్కన నోట్బుక్ ఉంటే బెటర్. నోట్ నెంబర్ 37 చూడాలి ఇప్పుడు, రైట్. తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. చూడండి, మేజర్ ఎక్స్పెన్సెస్ ఏది ఉంది? 7,000. దీని మీద మనం ఫోకస్ పెడితే ఇదిగోండి మేజర్ ఎక్స్పెన్సెస్. ఇది మేజర్ ఎక్స్పెన్సెస్ ఇది ఉంది, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇది చూడండి,
7076.22 ఇది నోట్ చేసుకోవాలి. 7076.22 అని నోట్ చేసుకోండి, పక్కన నోట్ చేసుకోండి, నోట్బుక్లో కానీ పేపర్లో కానీ నోట్ చేసుకోండి. తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే మనం ఇంతకుముందు మనం అనుకున్నాం స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఈసారి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కొంచెం ఐటమ్స్ కొని ఈ సంవత్సరం పేమెంట్ చేస్తే స్టాక్ ఇన్ ట్రేడ్ అంటారు. ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ చూడండి ఎక్స్పెన్సెస్లో వేరే వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఐటమ్స్ పర్చేజ్ చేశారు, ఈ సంవత్సరం పేమెంట్ చేస్తున్నారు. ఏమేం కావాల్సి వస్తుంది ముడి సరుకులు వాళ్ళకి, బ్యాటరీలు పెట్టడానికి ప్లాస్టిక్ కంటైనర్స్, వాళ్ళు సప్లై చేసేవాడు 31st రోజు సప్లై చేసి ఉంటాడు, April 1st వీక్లో వీళ్ళు పేమెంట్ ఇచ్చి ఉంటారు. రైట్, వాళ్ళకి ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం వాడు వేరే కంపెనీ వాడు ముందు చేస్తాడు, వీళ్ళు ట్యాక్స్ కోసం ఏదో బెనిఫిట్ ఏదో ఉంటాయి అడ్జస్ట్మెంట్. అది కరెక్ట్గా 31st అందరు క్లోజ్ చేయలేరు కదా. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఈ లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న దానికి ఈ సంవత్సరం పేమెంట్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? ఎంతమంది క్లియర్ అయిందండి? ఎక్స్పెన్సెస్ సైడ్ వేరు, ఇన్కమ్ సైడ్ వేరు. ఎంతమంది క్లియర్ అయింది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇవన్నీ ఎంబీఏలో చెప్తారండి బాబు, ఎంబీఏలో, కామర్స్లో, సిఏలో. యాక్చువల్గా ఇదే టాపిక్ని ఇప్పుడు మా అమ్మాయి సిఏ చేస్తుంది, ఆల్మోస్ట్ ఒక నెల రోజులు చెప్తారు. నేను ఇంకా అంటే సెక్షన్స్ సబ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి, మనం జస్ట్ ఐఎమ్ బ్రీఫింగ్ అవుట్. రైట్, ఇప్పటికే ప్రజలకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, సినిమాకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. యా, నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ స్టాక్ అండ్ ట్రేడ్. ఇది చూడండి మైనస్ వచ్చింది. ఇది పర్చేస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ స్టాక్ అండ్ ట్రేడ్. ఇది మైనస్లో వచ్చింది. ఇక్కడ మైనస్ అంటే ఏంటి, వీళ్ళు ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ లాస్ట్ ఇక్కడ 2018లో ఎక్సైజ్ డ్యూటీ ఉంది, 2019లో ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ చూడండి, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 1034. ఏముండొచ్చు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అంటే? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు తెలిసింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్సైడ్ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎక్సైడ్ వాళ్ళు ఎంత పెడుతున్నారు, అమర్ రాజా వాళ్ళు ఎంత పెడుతున్నారు, వాళ్ళకు వచ్చే ఇన్కమ్కి వీళ్ళు పెట్టే ఖర్చు ఎంత ప్రపోర్షనేట్ ఉంది. జనరలీ 4 to 6% అయితే గుడ్. దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే అర్థం ఏంటి, ఎంప్లాయీస్ దే హావ్ బికమ్ లెథర్జిటిక్, అనవసరంగా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని అర్థం. సో అదొక ఫ్లాష్ పాయింట్ లాగా మీకు పనిచేస్తుంది. రైట్, నెక్స్ట్ ఇవి ఎక్స్పెన్సెస్. చేంజ్ ఇన్ వాల్యుయేషన్స్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ ఫోర్స్. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ ఉండేది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ చేంజ్ ఇన్ వాల్యుయేషన్స్. నౌ ఇప్పుడు మనము నోట్ మాత్రం గుర్తుపెట్టుకుందాం. కాస్ట్ ఆఫ్ 37, 38, 39, 40, 43. రైట్, ఇప్పుడు ఒకసారి మనం పేజెస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లో అయితే నాకు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉంటారు. మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి, 36 నుంచి 37 నుంచి 38 వరకు వెళ్ళాలి. రైట్, ఈ స్టేట్మెంట్ ఇలాగే ఉంది. ఇంకొకటి ఓపెన్ చేస్తాను నేను, వేరే దాంట్లో ఓపెన్ చేస్తాను, సో దట్ అది 36, 37 ఇదిగోండి అదర్ ఇన్కమ్ 37 కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్. ఇక్కడ చూడండి కనబడుతున్నాడే, యా రైట్. చూడండి నెక్స్ట్ ఇక్కడ కనబడుతుందా, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ 7069, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్ 7076. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ 38లో అనుకున్నాం. ఓపెనింగ్ స్టాక్ ఇవేమో నాకు అక్కర్లేదు పెద్దగా, మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకొంచెం డీటెయిల్గా. ఎంప్లాయీ బెనిఫిట్ చూడండి, శాలరీస్, వేజెస్ అండ్ బోనస్ 887, కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ 54.90, స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ 1034. ఇక్కడ మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఎక్కడన్నా 1034 crores వాళ్ళు ఎంప్లాయీస్ మీద పెడుతున్నారు. నోట్ డౌన్, నోట్ ఇన్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ నోట్ చేసుకోండి, ఎందుకంటే మీ నోట్బుక్లో చేసుకుంటే క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఉంటుంది. నేను ముందుగా చెప్పాను, నెక్స్ట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా పెన్, పేపర్ లేదా నోట్బుక్, ఒక క్యాలిక్యులేటర్ కూడా రెడీగా పెట్టుకోండి. అన్ని క్యాలిక్యులేషన్ మైండ్లో వేయలేము, టైప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, చేసుకోండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 1034 ఉంది. ఇక్కడ దీంట్లో వెళ్ళి చూద్దాం. రైట్, 1034. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్స్లో, నెట్ ప్రాఫిట్స్లో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అని చెక్ చేసుకోవాలి. రైట్, ఉండండి ఒక నిమిషం. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మనం బుర్రలు పెట్టాల్సి వస్తుంది. 1034 కదా, ఈ కంపెనీకి ఉన్న ప్రాఫిట్స్ ఎంత కంట్రిబ్యూషన్ వీళ్ళు చేస్తున్నారు అంటే, కంపెనీకి ఉన్న సేల్స్ ఎంత అయింది, 14,760. ఎంత పర్సంటేజ్ ఏం చూడండి, 1034 డివైడెడ్ బై 14,760 అంటే 1034 డివైడ్ బై 14,760 ఎంత అయింది చూడండి. టైప్ చేయండి,
1074 డివైడెడ్ బై 14,760 ఇంటూ 100 అంటే 7.27%. వీళ్ళది ఎంప్లాయీస్ బెనిఫిట్ వచ్చి 7.27% వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. 7.27% దే ఆర్ స్పెండింగ్. 7.27%. ఓకే, నెక్స్ట్ అమర్ రాజా వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఈ నెంబర్ నాకు చెప్పాలి. కాబట్టి అందుకే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎంప్లాయీస్ బెనిఫిట్ కోసం ఎంత చేస్తున్నారు, దీంట్లో 7.27% టైప్ చేసుకోండి. ఇవన్నీ రేషియోస్ అంటారు. రేషియోస్ అనేది నెక్స్ట్ లెవెల్లో పోయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఐడియా కోసం చెప్తున్నా, ఇవన్నీ చేయకుండా వెబ్సైట్లో ఏంటంటే వీటి రేషియోస్ రెడీగా ఇచ్చుంటారు. ఎంత పర్సంటేజ్ వీళ్ళు పెడుతున్నారు, డెట్ ఎంత ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, యాన్యువల్ రిపోర్ట్ చూసిన తర్వాత అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. క్లియర్? అందుకే నేను చెప్తున్నా. రైట్, అదే ఎక్సైడ్ 2022లో వస్తే చూస్తే మనకు అర్థమవుతుంది పెరిగిందా లేదా అనేది. ఇక్కడ చూడండి, ఎక్స్పెన్సెస్ చూడండి, ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 1002 సేమ్. అంటే ఎంప్లాయీస్ బెనిఫిట్ 1034 ఉంది దాంట్లో, ఇప్పుడు 1022 అయింది. ఎంప్లాయీస్ మీద ఎక్స్పెన్సెస్ పెరిగాయా తగ్గాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు ఇది ఎక్సైడ్దే, ఎంప్లాయీస్ బెనిఫిట్ మీద పెరిగాయా తగ్గాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ ఎంప్లాయీస్ చూశారంటే ఇదిగోండి, ఎంప్లాయీస్ బెనిఫిట్ 345 డివైడ్ బై 6839. దీన్ని చూద్దాం, వీళ్ళది చూద్దాం. అమర్ రాజా బ్యాటరీస్ నోట్ చేసుకోండి. అమర్ రాజా బ్యాటరీస్ది 2018-19లో ఓకే ఎంప్లాయీస్ కోసం 345 crores పెట్టారు. ఫర్ దట్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ 6839. టైప్ చేసుకోండి, 345 డివైడెడ్ బై 6839. 345 డివైడెడ్ బై 6839 ఇంటూ 100 అంటే 5.5%. రైట్? సో దిస్ ఈజ్ అమర్ రాజా ఈజ్ గివింగ్ 5.04% in 2018-19. మళ్ళీ చెప్తున్నానండి, నోట్ చేసుకోండి. నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం నోట్బుక్లో చేశాను, నేను బుర్రలో ఏం చేయాలి. అది కూడా నోట్బుక్లో చేస్తే ఈ విధంగా రాసుకున్నాను. సింపుల్, ఇదే విధంగా రాసుకోండి. పెద్ద బుర్ర పెట్టాల్సిన చెప్పలేదు, సింపుల్ క్యాలిక్యులేషన్. ఇదేమన్నా చెప్పండి, దీంట్లో ఏమున్నాయి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివైడెడ్ బై, అంతే కదా. 5 నిమిషాల్లో వాళ్ళని వెళ్ళి అడిగేపోతే మనకే కాన్ఫిడెన్స్. ఇప్పుడు టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అమర్ రాజా 5%, ఎక్సైడ్ వాళ్ళు 7.25% ఎంప్లాయీస్ మీద ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ రెవెన్యూస్లో 7.25% ఎక్సైడ్ వాళ్ళకి పోతోంది, అమర్ రాజాకి పోతోంది. అంటే ఎక్కడ ఎంప్లాయీస్ ఎఫిషియెంట్గా ఉన్నారు, నాకు అని అనకండి, బుర్ర పెట్టి ఆలోచించండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎక్కడ ఎంప్లాయీస్ ఎఫిషియెంట్గా ఉన్నారు, అమర్ రాజానా ఎక్సైడా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎవరు ఎక్కడ ఎంప్లాయీస్ ఎఫిషియెంట్గా ఉన్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు మీకు ఏ అభిప్రాయంకి వచ్చారు, క్వాలిటీ ఎక్కడ బాగుంది అని మీకు అనిపిస్తోంది? మీకేమనిపిస్తుంది? అక్కడ ఫీలింగ్ కాదు, ఇది ఎమోషనల్ లాజిక్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎమోషనల్ లాజిక్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే 2022ది కూడా చూద్దాం. రైట్? ఎక్సైడ్లో కూడా 2022లో ఎంత ఉంది చూస్తే, 2022లో చూడండి, ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 1002. 2022-23 ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇక్కడ చూపిస్తూ ఉండండి, నేను చూపిస్తా, నోట్ చేసుకోండి. ఇక్కడ ఎంప్లాయీస్ బెనిఫిట్ చూడండి, దయచేసి నోట్ చేసుకోండి. 1002 నేను జూమ్ చేస్తున్నా చూడండి, 1002 నోట్ చేసుకోండి. 2022లో ఎక్సైడ్ 1022. ఎక్సైడ్ వాళ్ళకి సేల్స్ ఎంత వచ్చాయి? 15202. యాక్చువల్గా అదర్ ఇన్కమ్ దీంట్లో క్యాలిక్యులేట్ చేయకూడదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అదర్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ బోనస్ కోసం ఎంప్లాయీస్ ఏం పని చేశారు? ఏం పని చేయలే కదా, కంపెనీ ఇన్వెస్ట్ చేసింది, కాబట్టి అది చేయకూడదు. ఎనీహో ఇక్కడ ఒక రఫ్ ఐడియా కోసం మళ్ళీ నేను డీటెయిల్గా చేస్తాను. సో 15202 ఇప్పుడు మీరు చేయాల్సిన 1022/15202 అంటే 1022 డివైడ్ బై 15202 ఇంటూ 100 అంటే 6.72%. నౌ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి అమర్ రాజా బ్యాటరీస్ది 2022లో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు 4 చేస్తున్నాం. ఎక్సైడ్ బ్యాటరీ 2018లో ఎంత ఉంది, 2022లో ఎంత ఉంది, అమర్ రాజా బ్యాటరీస్ది 2018లో ఎంత ఉంది, 2022లో ఎంత ఉంది, మనం క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, ఇప్పుడు అమర్ రాజా దాంట్లోకి వస్తున్నాం. 2022 ఇక్కడ నోట్స్ అని ఇచ్చాం, చేంజెస్ ఇన్వెంటరీస్ నోట్స్ అక్కర్లేదు, మనము డైరెక్ట్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్దాం. 271 రైట్.
కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ చూడండి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, టైప్ ఇన్ కామెంట్ బాక్స్. అమర్ రాజాలో 2022లో ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అందరూ టైప్ చేయండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టైప్ చేయండి 591.8. ఓకే, అమర్ రాజాకి వచ్చిన రెవెన్యూస్ ఎంత, అమర్ రాజా రెవెన్యూస్ ఎంత, 10,480.24. పర్సంటేజ్ ఎంత అయింది టైప్ చేయండి. నేను చెప్పినట్లు టైప్ చేసేసుకోండి, టైప్ చేసి క్యాల్కులేట్ చేసుకోండి. టైప్ చేయండి 591.8 ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ అండ్ టోటల్ ఇన్కమ్ 10,480, రైట్? ఇప్పుడు ఆ రెండింటిది క్యాల్కులేట్ చేద్దాం. 591.8 divided by 10,480, right? Into 100 అంటే 5. ఆన్సర్ చెప్పండి, నేను చెప్పండి. 5.64%, రైట్? ఆన్సర్ ఈస్ 5.64%. క్లియర్. టైప్ చేశారా? ఒక నిమిషం టైం ఇస్తాను, మీరే టైప్ చేయండి. ఇది ఒక్కటే చెప్పండి. ఇటువంటి రేషియోస్ చాలా ఉన్నాయి, అన్నీ మీరు చేయాల్సిన పని లేదు, అన్నీ రెడీమేడ్గా షార్ట్కట్లో దొరుకుతాయి. పోతే అవి ఎలా దొరుకుతాయని మీకు తెలిసింటే, కాన్సెప్ట్ లాజిక్ అర్థమైపోతే మీరు వినింటారు. ఎంతమంది పిఈ రేషియో గురించి విన్నారండి? అది కూడా దొరుకుతుంది. అటువంటివే కాకుండా మనం కొన్ని డిఫరెంట్ లాజిక్లు చేయాలి. ఇప్పుడు సమ్మరీలోకి వద్దాం. సమ్మరీలోకి వచ్చి ఇక్కడ రాసుకుందాం. సమ్మరీలో ఎక్కడ, వైట్ పేజ్, ఈ గ్యాప్లో రాసేస్తా. ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఏ కంపెనీది బాగుంది, ఏ కంపెనీ ఎంప్లాయీస్ పెర్ఫార్మెన్స్ బాగుంది, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, రైట్? ఇప్పుడు నేను ఒక చిన్న సమ్మరీ రాస్తాను, ఈ ఖాళీ స్పేస్లో రాస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే, రైట్, ఇక్కడ చూడండి ఒక్క రేషియో మాత్రం చూస్తున్నారు. రేపు మళ్ళీ ఫైనాన్షియల్ రేషియోస్ చాలా వస్తాయి. దీని ప్రకారం ఏంటంటే నేను ఇట్లా క్యాలిక్యులేట్ చేశాను, ఇప్పటికప్పుడే క్యాలిక్యులేట్ చేశాను. మీకు చెప్పకుండా ఇప్పుడు చెప్పండి, ఇది మీరు అర్థం చేసుకొని మీరే చేస్తే ఎంతసేపు పడుతుంది? పెద్ద టైం ఏం పట్టదు కదా. సింపుల్ పేపర్ తీసుకోండి, ఎక్సెల్ రాకపోతే పెన్ పేపరే, మనం రియల్ ఎస్టేట్లు చేసినట్లే అంతా మేమంతా రోసయ్య పద్ధతులండి. రోసయ్య అనే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన పంచగట్టుకునే ఉండేవాడు, ఎప్పుడు నోట్బుక్ పెన్సిల్ వేసుకొని తిరిగేవాడు. మా క్లాస్మేట్ విజయభాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు, ఆ రోసయ్య ఇప్పుడు కూడా పెన్ను పేపర్ వేసుకొని తిరుగుతున్నాడు. మంచిదే, ఫైనాన్స్ మినిస్టర్ అండి. మనం ఆయన కంటే ఎక్కువ పొడి చేసామా ఆయన చెప్పండి? లేదు కదా, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ రాస్తాను, ఎక్స్ సైడ్ది రాస్తున్నాను. ఎక్స్ సైడ్ ఇక్కడ రాస్తున్నా. ఏఆర్బిఎల్ అంటే అమర్ రాజా బ్యాటరీస్, ఎక్స్ సైడ్ది రాస్తున్నా. ఎక్స్ సైడ్లో 2018లో అంటే 2019 అనుకోండి, 2019లో ఎంప్లాయీస్ కాస్ట్ 7.27%. ఓకే, 2022కి వచ్చేటప్పుడు 6.72% అయింది. గుడ్. 2022కి వచ్చేటప్పుడు, రైట్? అదే అమర్ రాజా బ్యాటరీస్ ఏమైంది? 2018లో కలర్ కనపట్లేదుగా. 2018లో మీ ఎదురు క్యాలిక్యులేట్ చేసిందండి ఇవన్నీ కూడా. 5.04% ఉంది. 2022 వచ్చేటప్పటికి 5.64 అయింది. ఒక్క పాయింట్ గమనించుకోండి, ఎక్సైడ్లో ఎంప్లాయీస్ ఎఫిషియన్సీ కొంచెం పెరిగింది. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ ఎఫిషియన్సీ ఎక్కడుంది? ఏమన్నా చిత్తూరు జిల్లా వాళ్ళు ఉంటే పండగ చేసుకోండి సార్. ఏమనుకున్నాడు సార్, మేము చిత్తూరు వెళ్ళి తమాషా అనుకుంటువా, కలకత్తా వాళ్ళని కొట్టలేము మేము, తగ్గేదేలే. సో ఇది ఒక రేషియో. తర్వాత ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఉందండి. మనము 2018-19లోకి వెళ్దాం, అయిపోలేదు అవి పిక్చర్, అవి బాకీ హై. పర్చేస్ ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, ఫైనాన్స్ కాస్ట్ అనేది ఉంటుంది, రైట్? ఆ ఫైనాన్స్ కాస్ట్ అనేది ఏంటని చూద్దాం. ఫైనాన్స్ కాస్ట్ అంటే ఎక్కడన్నా వాళ్ళు అప్పులు చేస్తే ఆ అప్పుల మీద వడ్డీ కడతారు చూడండి, అది ఫైనాన్స్ కాస్ట్. ఎంతమందికి అర్థమైందండి ఫైనాన్స్ కాస్ట్ అంటే? టైప్ ఇన్ కామెంట్ బాక్స్. అది కంపెనీలు చాలా వరకు మునిగిపోవడానికి కూడా అదే ఒక కారణం. ప్రాఫిట్స్ బాగుంటాయి, రెవెన్యూస్ బాగుంటాయి,
వీళ్ళకు తక్కువ పెడతారు, వడ్డీలు కట్టడం ఎక్కువైపోతుంది. మీరు చిన్న షాపే చూసుకోండి, చిన్న షాపు బాగా సేల్స్ బాగా జరుగుతుంది, రోజుకు 10,000 20,000 కౌంటర్ జరుగుతుంది. దాని పెట్టుబడి కోసం ఒక 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు, ₹2 వడ్డీ కాకపోతే ₹5 వడ్డీ తెచ్చారనుకోండి, ఏమవుతుంది? సేల్స్ కంటే వడ్డీ ఎక్కువ అయితే ఏమైపోతుంది? ఏదో ఒక రోజు బండి మునిగిపోతుంది. అటువంటివే చిన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎక్కువ లోన్ తీసుకొని మునిగిపోయాయి, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లోన్ తీసుకొని మునిగిపోయాయి. దాన్ని డెట్ టు ఈక్విటీ రేషియో అని ఒకటి ఉంది, అది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఈ డెట్ పడ్డను కూడా మనం చూసుకోవాలంట. ఫైనాన్స్ కాస్ట్ అనేది, ఫైనాన్స్ ఛార్జెస్ ఆర్ బారోయింగ్ కాస్ట్ అంటారు. అది ఇంట్రెస్ట్ కానీ, బ్యాంకుల నుంచి తెచ్చుకున్న ఇంట్రెస్ట్ కానీ, అది చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది, అది పెరుగుతోందా తగ్గుతోందా? ఒకవేళ తగ్గుతూ ఉందంటే బెటర్. సో దాని గురించి ఏం చేద్దామంటే బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది, ఆ బ్యాలెన్స్ షీట్లో పోయినప్పుడు చేద్దాం. ఈ ఫైనాన్స్ కాస్ట్ బ్యాలెన్స్ షీట్లో చాలా దెబ్బతీస్తుంది, లైబిలిటీ అయిపోతుంది. ఓకే, ఆ లైబిలిటీకి తగ్గట్టు రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది మై ఫ్రెండ్స్ రేపు ఎల్లుండి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అనలిస్ట్. ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ మీకు బాగా నేర్చుకుంటే ఇంకా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు 2 days కాకపోతే 3 days అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, బ్రీఫ్గా 20 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. బ్రీఫ్గా అంటే 20 minutesలో వీడియో పెట్టేసాడు, వదిలేస్తాను, చేయగడుక్కునేస్తాను. శనగలు తిన్నామా, చేయగడుక్కున్నామా? చాలా మటుకు యూట్యూబ్ వీడియోస్ అట్లే ఉంటాయి, ఎందుకంటే టైం లేదు, ఓపిక లేదు, డబ్బులు కావాలి, ఎట్లా? అందుకని ఏం చేస్తారు, వీడి దగ్గర ఏదో టిప్స్ ఇస్తూ ఉంటారు, వాడి దగ్గరికి వెళ్ళిపోతారు, ట్రాప్లో పడిపోతారు. ఈజీగా డబ్బులు కావాలని మొన్ననే నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన. అంటే నేను ఐ విల్ బి రెగ్యులర్ విత్ టచ్ విత్ పోలీస్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వాళ్ళతో. ఆయన దగ్గర ఫ్రెండ్ ఎవరు వచ్చి ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడంట. యాప్లో డౌన్లోడ్ చేస్తే ఎలా ఉంటారు చూడండి స్టూపిడ్స్. ఫస్ట్ $10 అన్నాడంట, $10 కదా $800 అని పెట్టాడు. $10 పెట్టగానే ఆ స్క్రీన్ మీద కనపడిందంట 2 daysలో $23 అయిందని. ఓ ఇదేదో భలే ఉందనుకొని మళ్ళీ ఇంకో $10 అప్లోడ్ చేశాడంట, 800 కదా అని. అది కనబడితే మళ్ళీ $23 ఈసారి కొంచెం నంబర్ మారింది. ఫారెక్స్ ట్రేడింగ్ అవి ఇవి ఏదో చెప్పారు, ఫారెక్స్ ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ అని. మళ్ళీ $10 పెట్టాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. మీ బ్యాలెన్స్ ఎంత ఉంది? వాడు మళ్ళీ ఆప్షన్ ఇచ్చాడు, ఈ బ్యాలెన్స్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా దీనికి డబల్ అమౌంట్ కనిపెడితే రిటర్న్స్ ఇంకా డబుల్ వస్తాయని. అలా చేసుకుంటూ మొత్తం ఒక $200 పెట్టాడు. జాగ్రత్తగా వినండి, $200 పెట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అయినట్టు $200 అంటే? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, మీరే టైప్ చేయండి. ఇంపార్టెంట్ సైకాలజీ ఉంది నేను చెప్తున్నా. $200 అంటే ఎంత అండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. $200 అంటే అప్రాక్సిమేట్గా 16,000 పెట్టాడు మనిషి. ఏవో 800 అట్లా అనుకుంటే నంబర్స్ కనబడుతున్నాయి. ఒకసారి విత్డ్రా చేశాడు పాపం. ఒకరోజు విత్డ్రా చేస్తే వచ్చాయి డబ్బులు, నిజంగానే బ్యాంక్ అకౌంట్లో వచ్చాయి. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ సాఫ్ట్వేర్ అలా తయారు చేశాడు. వచ్చింది 16,000 వచ్చిందంటే మళ్ళీ ఇంకో 16,000 వీళ్ళ దగ్గర బంధువులు దగ్గర తీసుకొని వచ్చి మొత్తం ఒక 50,000 పెట్టాడు. అంటే ₹50,000 అప్రాక్సిమేట్గా ఆయనకి. 50,000 అంటే ఎన్ని డాలర్లు అయినట్లు? ఇది రియల్ కేస్ నేను చెప్తున్నా, రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది. ఎవరో కాదు, చదువుకున్న బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చదువుకున్న అబ్బాయి చేసిన పని. ఎంటెక్, నాట్ అదర్స్. పల్లెలో వాళ్ళు చేయరు, ఈ చదువున్న వాళ్ళే అత్యాస. $625 పెట్టాడు. పెడితే ఏమైపోయింది తెలుసా? అవి చేస్తూ ఇవి చేస్తూ అతనికి వచ్చింది $75,000 ఆయన అకౌంట్లో చూపించింది. $75,000 అంటే దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. ఇంకా ఆయన మీద ఫుల్ కాన్ఫిడెన్స్. $75,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో టైప్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. గుడ్, ఇట్ ఈస్ అ గుడ్ నా? ఎంతమందికి ఆ లింక్ కావాలి? నేను పంపిస్తా. సారీ, నేను అటువంటి పనులు చేయనండి. 60 lakhs వచ్చింది. అప్పుడేం చేశాడు? ఎలా అంటే వాళ్ళు చెప్పారు, ఈ పలానా మెయిల్కి మీరు మెయిల్ పెట్టండి, మీకు ఇన్వాయిస్ వస్తుంది అన్నాడు. మెయిల్ పెట్టాడు. మెయిల్ పెడితే ఆ మెయిల్లో $60 lakhs వస్తుందంటే $75,000. $60 lakh కానీ మీకు అరౌండ్ $28,000 మీకు ట్యాక్స్ పడతా ఉంది. ఏదో ఫారిన్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని, అవి ఇవి జిఎస్టీ పడుతుంది. మీరు జిఎస్టీ పే చేస్తే కానీ మీకు అమౌంట్ క్లియర్ చేయము అన్నాడు. ఏం చేయాలి అంటే అక్కడ ఒక నంబర్ ఇచ్చారు, ఈ నంబర్కి చేయండి అనేసి, కాంటాక్ట్ చేయండి, ఫర్ ఫర్దర్ అసిస్టెన్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అని కాంటాక్ట్ చేశారు. చేసిన అతనే సార్ 28,000 చేయండి, మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది, మీ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. ఇదే కదా మీ బ్యాంక్ అకౌంటు, పలానా అకౌంట్ ఆ అకౌంట్ అని. అవునండి అన్నాడు, ఎందుకంటే యాప్లు అన్నీ పెట్టున్నాడు. సరే అట్లా అన్నాడు, మేము ట్రాన్స్ఫర్ చేస్తాం సార్.
చేయండి అన్నాడు. ఈ కస్టమర్ ఏం చేశాడు, 28,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పుడు చెప్పాడు, సార్ మేము ట్రాన్స్ఫర్ చేసిన ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి, మీకు మీదో కాదో మీకు అథెంటికేషన్ అన్నాడు. మహానుభావుడు ఓటీపీ చెప్పాడు. చెప్పిన వెంటనే ఈ బ్యాంకులో నుంచి ఈ కస్టమర్ అకౌంట్లో నుంచి డబ్బులన్నీ అక్కడికి పోయాయి. ఇతను నెత్తిన కూడా మొత్తంగా ముందుకు పెట్టిన డబ్బులు పోయా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఎందుకు? గ్రీడ్. కష్టపడకుండా సంపాదించాలనుకునేవాళ్ళు. ఇది ఎంటెక్ చేసినోడు చేసిన పని. రీసెంట్గా జరిగింది. బయట పబ్లిక్లో చెప్తే పరువు పోతుందని కామ్గా ఉన్నాడు. దానికంటే చదువుకోండి, నేర్చుకోండి. కొంచెం కష్టమైన అయితే నేర్చుకోవడమే కష్టం, కానీ ఒకసారి అర్థమైతే మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆ తర్వాత అది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. 343.54 crores ఉంది. ఎక్కడుంది మీరు టైప్ చేయండి. ఎక్కడ 345.54 crores ఒక చోట చూపిస్తుంది. ఎక్కడ చూపించండి, ఇక్కడ చూపించండి. మొత్తం మీద ఒక చోట 345 crores ఎక్స్పెన్సెస్ చూపించండి. ఒక చోట ఎక్కడ చూపించండి. 343.54 crores 343.54 crores ఒక చోట ఉంది. స్క్రీన్ మీద చూపిస్తాను. ఎక్కడుందో చూసి నాకు చెప్పండి. రైట్, ఇది 343.54 crores. ఇది చూసారా? ఈ 343.54 crores ఉంది. అది కూడా ఇంపార్టెంట్. దాన్ని డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అంటారు. ఏమంటారు? డిప్రిసియేషన్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మనం డే బిఫోర్ ఎస్టర్డే గుర్తుందా? మీరు ఒక ఇల్లు కొన్నారు, కారు కొన్నారు. కారు వాల్యూ రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా? డిప్రిసియేషన్ అంటే ఎట్లా అంటే, ఫస్ట్ నాట్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత కాదు చెప్తాను. ఉదాహరణకు మీరు కంపెనీలో కారు కొన్నారు ఓ 10 లక్షలు పెట్టి. నెక్స్ట్ ఇయర్కి ఏమైతే సర్టన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అలా కార్ లైఫ్ ఒక 10-15 ఇయర్స్ అనుకుందాం. 10-15 ఇయర్స్ అయితే 10-15 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు కారు కొనాలి కదా. ఒకవేళ మీరు క్యాబ్ ఆపరేటర్ అయితే మళ్ళీ కారు కొనాలి కదా 15 ఇయర్స్ తర్వాత. ఆ కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని మనం కొత్త కారు కొనుక్కుప్పుడే రియల్ బిజినెస్ అయితే ఓకే 10 లక్షల కారు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ 15 లక్షలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఒక 1.5 lakhs పక్కన పెట్టుకుంటూ వస్తాను అని పెట్టుకుంటారు. దాన్ని డిప్రిషియేషన్ కాస్ట్ అంటారు. అలాగే ఆ అసెట్ 10 లక్షలు ఈ సంవత్సరమే ఎక్స్పెన్సెస్ రాయకుండా సర్టన్ అమౌంట్ మాత్రమే ఎక్స్పెన్సెస్ రాసుకుంటారు. ఆ డిప్రిషియేషన్ అనే దానికి అది కూడా ఎక్స్పెన్సెస్లోకి రాస్తారు. వస్తువు కొన్నారు, అది ఎందుకు రాశారు అనేది బ్యాలెన్స్ షీట్కి దీనికి లింక్ ఉంది. ఇక్కడ డిప్రిషియేషన్లో చూడండి 343.54 crores డిప్రిషియేషన్లో పెట్టాను. ఇక్కడ చూడండి 343. ఏమంటే ఇవన్నీ నేను సొంతంగా నేర్చుకున్నానండి బాబు. ఆ పుస్తకాలు చదివి, గూగుల్లో కాదు పుస్తకాలు చదివి నేర్చుకునేవి, అంత సొంత నాలెడ్జ్. దేంటర్ బాబు ఇంజనీర్కి ఈ నాలెడ్జ్ ఏంటంటే అంతే. నేను ఇంజనీరింగ్ చేస్తాను, వ్యవసాయం పనులు చేస్తాను, అగ్రికల్చర్ ఉంది, అప్పుడప్పుడు ఇంట్లో వంట కూడా చేస్తాను తప్పదన్నప్పుడు. రైట్, అన్నీ చేయాలి. చిన్నప్పుడు మా నాన్న ఒక పద్యం చెప్పేవాడు, కలము హలములందు ఘనుడు రాపోతన్న విశ్వదాభిరామ వినురవేమ అని. అట్లా హలము దున్నుతాను, కలము చేస్తాను, అన్ని టీచింగ్ కూడా ఉంటుంది. రైట్, బై ది బై ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇప్పుడు మనం చెప్తున్నది యూస్ఫుల్గా ఉందా లేదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ లెవెల్కి చాలా ఉపయోగపడుతుంది. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, తర్వాత డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. డిప్రిసియేషన్ అంటే ఫిజికల్ వస్తువులకు తగ్గేదాన్ని డిప్రిసియేషన్ అంటారు. అమార్టైజేషన్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అని ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కొంటారు. సాఫ్ట్వేర్ మనకు కళ్ళకు కనపడదు. రైట్, కొన్ని ట్రేడ్ మార్క్స్ పర్చేస్ చేస్తారు, అది మనకు కళ్ళకు కనపడదు. రైట్, అలాగే రాయల్టీస్ తీసుకుంటారు, కొన్ని రైట్స్ తీసుకుంటారు. అవన్నీ ఏదైతే ఫిజికల్ ఫామ్లో లేదో దానికి కూడా కొంచెం అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. దాన్ని అమార్టైజేషన్ అంటారు. అంటే ఏదో ఒక కంపెనీ రన్ చేయడం కోసం, ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది, వాళ్ళు బ్యాంక్ రన్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి. చాలా మంది అంటే మైక్రోసాఫ్ట్ అన్ని డూప్లికేట్ వాడతారు, కానీ పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ డూప్లికేట్ వాడడానికి లేదు. రైట్, అలాగే ఈ బ్యాంకులు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయడం కోసం వాళ్ళు సాఫ్ట్వేర్లు కొనాల్సి వస్తుంది. ఆ సాఫ్ట్వేరు ప్రతి సంవత్సరమో 2 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్లు కోట్లలో ఉంటాయండి. ఆ సాఫ్ట్వేర్లు క్రోర్స్లో ఉంటాయి. అవి కూడా కార్లు ఇవి కాదు, ఫ్యాక్టరీల ఎక్విప్మెంట్ లాగా మళ్ళీ ఒక 4-5 years తర్వాత మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ కొనాల్సి వస్తుంది. అవునా? దానికోసం అమౌంట్ పెడతారే దాన్ని డిప్రిసియేషన్ లేదా అమార్టైజేషన్ అంటారు. ఇది ఎక్కడెక్కడ వస్తుంది? మీకున్న కామన్ సెన్స్తో చెప్పండి, ఎక్కడెక్కడ వస్తుంది? కాపీరైట్స్, బ్రాండ్ వాల్యూ. ఒకసారి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు, పలానా బ్రాండ్ వస్తువులు ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకున్నప్పుడు బ్రాండ్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి టైప్ చేసుకున్నాడు. సుజుకి బ్రాండ్ని వీళ్ళు వాడుకుంటున్నారు కదా, దానికి ఏదో అసలు అమౌంట్ పెడతాడు.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత వేరే వాళ్ళ బ్రాండ్ తీసుకోవాలంటే దానికి కావాలిగా, అది డెప్రిసియేషన్. అది యూస్ఫుల్ లైఫ్ కోసం తీసుకుంటాడు. ఉదాహరణకు అనుకుందాం మేమే, అది మీకు పీపీటీలో చూపిస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. పీపీటీలో చూపిస్తాను సో దట్ ఒక రైట్. ఉదాహరణకు మాకు ఒక కంపెనీ ఉందండి. ఓకే, పీపీటీలో చూపిస్తాను. మాకు ఒక కంపెనీ ఉంది అనుకుందాం. మాది లేటెస్ట్ వెల్త్ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ ఉంది. ఓకే, మేము ఒక పని చేస్తాను. రైట్, మేమేం చేస్తాము, ఒక స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ ఉంది మాకు అనుకుందాం 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. మాకు ఒక 65,000 ఇది ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ 65,000 వచ్చింది. బాగా నోట్ చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద నుంచి నేను తీసేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. నాకేంటంటే ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి ఫైనాన్స్, కష్టమైన పదాల్లో కాకుండా. 65,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయింది. 65,000 రూపీస్, ఇది జాగ్రత్త. కేస్ 1 కేస్ 2 65,000 రూపీస్ అంటే ఎంత అయింది? ఏదో ఒక కంప్యూటర్ ఏదో కొన్నాను. ఓకే, ఏదో ఒక కంప్యూటర్ ఏదో కొన్నాను, దానికి 65,000 రూపీస్ అయింది. కాబట్టి కంప్యూటర్ కొన్నాము. ఆ జనరల్గా కంప్యూటర్ కొంటే ఎన్నాళ్ళు వస్తుంది? కనీసం ఒక 5 years ఉంటుంది అనుకుందాం కదా. 5 years కంప్యూటర్ది, 5 years లైఫ్ అనుకుందాం. ఇప్పుడు 1,00,000 రూపాయలని 65,000 రూపీస్ ఒకేసారి, లేదా 60,000 రూపీస్ అనుకుందాం కంప్యూటర్ కాస్ట్ 60,000 ఒకే సంవత్సరం మైనస్ చేసాను అనుకోండి, ఏమవుతుంది? 1,00,000 - 60 40,000 ప్రాఫిట్ అవుతుంది. ఇది అన్యాయం కదా. ఒకే సంవత్సరం తీస్తే మిగతా 5 సంవత్సరాలు. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 5 సంవత్సరాలు ఆ 1,00,000ని ఈ 1,00,000ని డివైడ్ చేస్తారు 5 yearsకి. అందుకని ఏం చేస్తారు, ఈ సంవత్సరం ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ఇది అసెట్ ఎలా కొన్నారు? ఈ ల్యాప్టాప్ ఈజ్ అన్ అసెట్ కదా. అసెట్ లైఫ్ కనీసం ఒక 5 years ఉంటుందా? అలాగే వాళ్ళు కంపెనీకి ఎక్స్పెన్సెస్ పెడతారు, బిల్డింగ్లు కొంటారు. ఇది చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని డివైడెడ్ బై 5 years చేస్తారు. ఈ 60,000 ఉందే, ఈ 65,000 డివైడెడ్ బై 5 60,000 సో 12,000. ఈ 12,000ని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ప్రతి అదే విధంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే డెప్రిషియేషన్ కాస్ట్ వచ్చి యూస్ఫుల్ లైఫ్. కానీ రియల్గా ఏంటంటే నిజంగా ఆ సంవత్సరం వాళ్ళు పంపించింది 60,000 అవుట్ఫ్లో. అందుకే ఈ అవుట్ఫ్లో ఎంత పోతుందని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో పూర్తి కనపడదు. అందుకే ఎలా కనుక్కోవాలి, ఎంత క్యాష్ మూమెంట్ అవుతోంది అని తెలియాలంటే మనకు డిప్రిసియేషన్ కాస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అందుకని ఈ 217 మనం దీంట్లో పోయి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 217లోకి వెళ్ళి చూస్తాను మీకు, సో దట్ ఈ పీపీటీ తీసేస్తాను, కాసేపు నోట్ చేసి పెట్టుకోండి. పీపీటీ తీస్తాను, పీడిఎఫ్లోకి వెళ్దాం. రైట్, అమరరాజా బ్యాటరీస్ 218లోకి వెళ్దాం. ఈ 343 అన్నాడు కదా, నోట్ నెంబర్ 42లోకి వెళ్దాం. నోట్ నెంబర్ 42లోకి వెళ్తే ఒక 343 చూడండి, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్ 343 కోడ్ 42లో ఉంది. రైట్, నోట్ నెంబర్ 42 ఇదిగోండి. నోట్ నెంబర్ 42 చూడండి. నోట్ నెంబర్ 42లో 328 డిప్రిసియేషన్ ఆఫ్ ప్రాపర్టీ 328, అమార్టైజేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ 15. సో 343.55 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫైనాన్స్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ 107, ఎక్స్చేంజ్ డిఫర్డ్ 108, అదర్ ఎక్స్పెన్సెస్ స్టోర్స్ అండ్ ఆల్, ఈ డీటెయిల్స్ మిగతా అన్ని చూసుకోవచ్చు. అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని డీటెయిల్గా ఉంది. 3238 ఇవి సెట్ అయిందా లేదా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇక్కడ ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఎస్, ఈ 348 సరిపోయింది కదండి. 348 సరిపోయింది కదా. అంటే ఈ అదర్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు అదర్ ఎక్స్పెన్సెస్లోకి వద్దాం మళ్ళీ. ఫైనాన్స్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ చూడండి అదర్ ఎక్స్పెన్సెస్ పేజ్ 3328 ఇది చూద్దాం. 3328 మళ్ళీ చూద్దాం. ఈ 433228 దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి డీటెయిల్కి వద్దాం. ఇప్పుడు ఎంతమంది క్లియర్ అయింది? డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ క్లియర్ అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్స్లోకి వద్దాం. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది క్లియర్ అయింది ఈ పాయింట్, డిప్రిసియేషన్ అనేది ఎందుకు అనేది. అదర్ ఎక్స్పెన్సెస్ చెప్పి
మనం ఈ రోజుతో ఇది క్లోజ్ చేద్దాం. అది ఎందుకంటే సగంలో క్లోజ్ చేసేసి మళ్ళీ ఇబ్బంది పడడం కంటే కూడా రేపు ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. అదర్ ఎక్స్పెన్సెస్, రైట్? ఎంతమందికి డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ క్లియర్ అయింది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు అదర్ ఎక్స్పెన్సెస్ ఏమని చూడు, నోట్ నెంబర్ 43 చూడండి. నోట్ నెంబర్ 43 ఇది 3328 అన్నాడు. నోట్ నెంబర్ 43. నోట్ నెంబర్ 43లో పోయి చూద్దాం. ఇక్కడ నోట్ నెంబర్ 43లో చూస్తాం. నోట్ నెంబర్ 43, 36, 37, 41, 42, 43 చూడండి. అదర్ ఎక్స్పెన్సెస్ అనేది యాక్చువల్గా 3283 ఉంది. కొంచెం ఇది ఎక్కువే. 3283 అనేది చాలా ఎక్కువ కంపేర్ టు వాళ్ళకు వస్తున్న 10,000లో 3283 అంటే ఆల్మోస్ట్ 30% అదర్ ఎక్స్పెన్సెస్ అని వచ్చాయి. అదేంటి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అంటే 30% రెవెన్యూ కంపెనీ ఐటమ్స్ తయారు చేసేదానికి కాకుండా వేరే దానికి అదర్ ఎక్స్పెన్స్ చూపించాడు. ఇక్కడేదో కొంచెం క్వశ్చన్ మార్క్ వస్తుంది. అటువంటప్పుడు మనం లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అని చూస్తే అదర్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తున్నా. స్టోర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ కన్జ్యూమ్డ్ 93, పర్వాలేదు. పవర్ అండ్ ఫ్యూయల్ 383, బ్యాటరీ ఛార్జింగ్, బ్యాటరీ అసెంబ్లీ ఎక్స్పెన్సెస్ 106, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ బిల్డింగ్స్ 11 crores, ప్లాంట్ అండ్ మెషినరీ 62.9 crores, అదర్స్ 26, రెంట్ అండ్ హైర్ చార్జెస్ రెఫర్ నెంబర్ 62 78 crores. ఇక్కడ ఏదో డౌట్ కొడుతోంది, రైట్ కదా? ఇక్కడ ఏదో రెంట్ డౌట్ కొడుతోంది, రైట్? నెక్స్ట్ ఇన్సూరెన్స్ 10 crores, రాయల్టీ అండ్ టెక్నికల్ ఎయిడ్ ఫీజ్ 53, కమిషన్ 189 crores, బెనిఫిట్ పేడ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ చూడండి, చూసారా? 1025.2 ఇక్కడ ఇది చూడండి. వెరీ బెనిఫిట్ పేడ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ 1025 బెనిఫిట్ వచ్చింది వాళ్ళకి. అంటే అది ఎక్స్పెన్సెస్ అయిపోయింది. వారంటీ ఎక్స్పెన్సెస్ 263, పబ్లిసిటీ సేల్స్ ప్రమోషన్ 296, ఫ్రైట్ అండ్ ఫార్వర్డింగ్ నెట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ 67, క్లియరింగ్ అండ్ ఫాలోయింగ్ 34, ట్రావెలింగ్ అండ్ కన్వెన్స్ 61, బ్యాంక్ చార్జెస్ 10 crores, బ్యాంక్ చార్జెస్, కమ్యూనికేషన్ కాస్ట్ 10.6, డొనేషన్స్ 0.06, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ 0.29, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ 0.29. సో ఇవి చూస్తే వీళ్ళకు ఓవరాల్గా ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు 3328 అంటే అదర్ ఎక్స్పెన్సెస్ కంపేర్ టు మెయిన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? టైప్ ఇన్ కామెంట్ బాక్స్. టైప్ విత్ కామెంట్ బాక్స్. ఇప్పుడు ఎక్సైడ్ వాళ్ళకి అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మనం ఏమనుకున్నాం, అదర్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కానీ ప్రపోర్షనేట్గా ఉండాలి. మినిమం నామినల్ ఎక్స్పెన్స్. ఇక్కడ చూడండి, అదర్ ఇన్కము ఎక్కువ ఉన్న మంచిదే ఆ ఒక సంవత్సరం, కానీ అదర్ ఇన్కమ్ ప్రతి సంవత్సరం రాదు. అదర్ ఎక్స్పెన్సెస్, రైట్? ఇప్పుడు అర్థమైందా ఎందుకు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీని అమ్మేశారు? ఎంతమందికి బల్బ్ వెలిగింది? టైప్ ఇన్ కామెంట్ బాక్స్. ఇన్సూరెన్స్ కంపెనీ. మై ఫ్రెండ్స్, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే మొట్టమొదటి చెప్పాను, ఏమి లేదు, రెండు పాయింట్స్. రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్. రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఆ ప్రాఫిట్లో కూడా గ్రాస్ ప్రాఫిట్, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ టీడీఏ, తర్వాత డెప్రిషియేషన్ ముందు క్యాలిక్యులేట్ చేశారా తర్వాత క్యాలిక్యులేట్ చేశారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్కమ్ స్క్రీన్ మీద చూస్తే ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, తర్వాత డెప్రిసియేషన్ తీసేశారు, ఇంట్రెస్ట్ తీసేశారు, ఎక్సెప్షనల్ ఐటమ్ తీసేశారు. తర్వాత ఈ ప్రాఫిట్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది మనం చూసుకున్నాం. ఈరోజు ఇన్కమ్, ఎక్స్పెన్స్ చూసాం. రేపు ప్రాఫిట్స్ గురించి డీటెయిల్గా చేద్దాం. హౌ మెనీ ఆఫ్ ఫీల్ టుడేస్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. ఈరోజు యూస్ఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. అలాగే చాలామంది మెమరీ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ మేము కాకినాడ వస్తాను. ఎంతమంది కాకినాడ నుంచి ఉన్నారండి? కాకినాడ వాళ్ళు టైప్ చేయండి. వీ కెన్ మీట్ ఇఫ్ పాసిబుల్, ప్రొవైడెడ్ మీరు ఒక 20-30 మంది 50 మందిని మీరు గ్యాదర్ చేస్తే నేను కావాలంటే ఒక 2 hours 3 hours లెక్చర్ ఎక్కడన్నా కండక్ట్ చేస్తాను, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అరేంజ్. ఓకే, నేను వేరే పని మీద కలవడానికి వస్తున్నాను, కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలవడానికి వస్తున్నాను, కొన్ని ప్రోగ్రామ్స్ కోసం వస్తున్నాను. సో దట్ కలుద్దామంటే వీ కెన్ మేక్ ఇట్, రైట్? ఇప్పుడు ఏమేం బెనిఫిట్స్ వచ్చాయో టైప్ చేయండి. హోప్ యూ ఎంజాయ్డ్, హోప్ యూ యూస్ఫుల్ ఆర్ నాట్, టుడే ఈజ్ యూస్ఫుల్ ఆర్ నాట్. రేపు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. రేపు బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఇది స్లోగా పోయామంటే బాగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ టైప్ చేయండి, నేను స్లోగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా? ఇవన్నీ నాకు తెలుసు, ఏంటంటే నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5-10 నిమిషాలు అయిపోతుంది. ఇదంతా చెప్పిందంతా 5 నిమిషాలు క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సేమ్ రియల్ ఎస్టేట్ లాగే అండి, సింపుల్. మీరు ఆ షాప్లో ఈ షాప్లో వస్తువులు కొంటారు, అవునా?
మనం చేసే పొరపాటు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను చెప్తున్నా. ఆడవాళ్ళు చూడండి, బట్టలు ఒక చీర మహా అంటే 1000 రూపాయలు కొంటారు, లేదా 2000 రూపాయలు చీర కొంటారు. అవునా? 2000 రూపాయల చీర కోసం ఎన్ని షాపులు ఎత్తుకుతారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎన్ని షాపులు ఎత్తుకుతారు? ఆ ఒకవేళ రేటు ఆ షాప్లో రేటు తక్కువ, ఈ షాప్లో రేటు తక్కువ అని ఒక 2000 రూపాయల చీర కోసం 3 గంటలు షాపింగ్ చేస్తారు. ఏం మిగిల్చి ఉంటారంటే మహా అంటే 500 రూపాయలు కూడా మిగలదు. 2000 రూపాయల చీర కోసం 3 గంటలు షాపింగ్ చేస్తారు. అలాగే 200 రూపాయల కూరగాయల కోసం గంట సేపు షాపింగ్ చేస్తారు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, 2000 రూపాయల చీర కోసం 3 గంటలు షాపింగ్ చేస్తారు. అది మన కోసం. ఊర్లో వాళ్ళ కోసం అయితే అది ఇంకా 10 గంటలు అవుతుంది. 200 రూపాయల కూరగాయల కోసం గంటన్నర కూరగాయల మార్కెట్లో చేస్తారు. ప్రతిరోజు కూరగాయల మార్కెట్లో బేరం చేస్తూనే ఉంటారు. ఎంత 200 ఎంత మిగులుతుందండి? మహా అంటే మిగిలేది 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మిగిలినవ్వండి, నేను పర్వాలేదు. అదే ఆ కూరగాయల మార్కెట్లో పెట్టే టైం, బట్టల షాప్లో పెట్టే టైము, అలాగే కొన్ని ఒక పెద్ద సూపర్ బజార్ ఉందిలేండి, నేను చెప్పను, ఏదో దాని స్టాక్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఆ షాప్లోకి నేను పోను. ఎందుకంటే పెద్ద క్యూ. ఎవడు పోతాడు దానికోసం అంత పోయి అంత టైం వేస్ట్? నేను చెప్పేసాను, నేను ఎటువంటి బస్సులో నేను రాను. ఆ కంపెనీ స్టాక్స్ కాబట్టి నేను కొనుక్కుంటా, ఎందుకంటే విపరీతమైన రష్ ఉంటారు. అదే టైము యాన్యువల్ రిపోర్ట్ మీద పెట్టండి. ఇప్పుడు చెప్పండి, శారీ షాపింగ్ ఈజీనా, యాన్యువల్ రిపోర్ట్ చదవడం ఈజీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏది ఈజీ చెప్పండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేనంటాను, ఆ 2000 రూపాయల చీర కోసం 2-3 గంటలు పెట్టి అంత ఆ 200-300 మిగులుతాయనే బదులు యాన్యువల్ రిపోర్ట్ మీద పెట్టండి. అలా ఒక సంవత్సరం రోజులు ఆ చెత్త షాపింగ్ చేయొద్దని చెప్పట్లేదు, చేసుకోండి. టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ చేయకుండా ఆ టైంని యాన్యువల్ రిపోర్ట్స్ మీద మీరు పెట్టారంటే 2000 రూపాయలు ఏం కర్మ, 2 లక్షల రూపాయలు చీర కొనొచ్చు. ఎంతమందికి ఈ పాయింట్ అర్థమైంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ సార్, ఈజ్ రియలీ వండర్ఫుల్ అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. ఎస్, ఈ కాన్సెప్ట్ బాగుంది. కాన్సెప్ట్ బాగుందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ వినరు కదా, కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పండి. అంతే. శంఖం నుంచి పోస్తేనే తీర్థమంటారు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు. గర్గా మురిగి దాల్ బరాబర్. రైట్? సో ఈ రోజు నుంచి యాన్యువల్ రిపోర్ట్స్ అనాలిసిస్ చేయడం టైం వేస్టా, కరెక్టా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ మై ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏముంది? రైట్, థ్యాంక్ యూ. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. రేపు వెరీ ఇంపార్టెంట్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఎక్కువ పెట్టండి. ఈరోజు ఏమన్నా మీకు అర్థం కాలేదండి, ఇంకోసారి మధ్యలో కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఉంటారు, పవర్ కట్లో ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటాయి, చేయండి. లెట్ us స్ప్రెడ్ ద గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్. అండ్ రేపటితో 10,000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వబోతున్నారు. సో లెట్ us సెలబ్రేట్ అండ్ విల్ సీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వెరీ ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. బాయ్ బాయ్.